అందరికీ జై భవానీ అండి. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ నామినేషన్లో వైల్డ్ కార్డు ద్వారా ఎంటర్ అయిన వాళ్ళు ఈ నామినేషన్లో ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ని నామినేట్ చేసేటప్పుడు చెప్పిన పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే బయట నుంచి చూసే ఆడియన్స్కి ఏ విధంగా అనిపిస్తుంది, నాకు కూడా అదే అనిపించింది. ఏ విధంగా అనిపిస్తుంది విష్ణుప్రియ గేమ్ గురించి కానీ, అలాగే సీత గారి గేమ్ గురించి కానీ, పృథ్వీ గేమ్ గురించి కానీ, అండ్ యష్మి గేమ్ గురించి కానీ ఏ విధంగా అనిపిస్తుంది, బయట ఆడియన్స్కి ఏ విధంగా అనిపిస్తుందో అదే విషయాలని ఈ వైల్డ్ కార్డు ద్వారా లోపలికి వెళ్ళిన వాళ్ళు చాలా చక్కగా వివరించారు. కానీ దాన్ని వాళ్ళు తీసుకుని గేమ్ చేంజ్ చేసుకుంటే పర్వాలేదు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీకు ఏం తెలుసు మణికంఠ గురించి, మణికంఠ మీరు బయట చూస్తున్నారంటే మీకు అంతా తెలియట్లేదు, ఒక గంట ఎపిసోడ్ చూసి మీకు ఎలా అర్థం అవుతుంది మా గేమ్ అన్నట్టుగా వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళకి అర్థం అవడం గురించి కాదు. 24 అవర్స్ 24/7 లైవ్ అందరూ చూడలేరు కదా. ఒక గంట 1 అవర్ ఎపిసోడ్ చూస్తారు. కొంతమంది మాత్రం లైవ్ చూడొచ్చు. కానీ ఆ 1 అవర్ ఎపిసోడ్ని బట్టే కదా జడ్జ్ చేస్తారు. సో ఆ 1 అవర్ గురించి మాట్లాడుతుంటే పృథ్వీ అంటారు, హరితేజ గారు నామినేట్ చేసినప్పుడు మీరు 1 అవర్ చూసి నన్ను ఎలాగా మీరు నామినేట్ చేస్తారు అన్నట్టుగా ఆయన అంటే, అందరూ చూసేది ఆ 1 అవరే కదా. ఆ 1 అవర్ని బట్టే అందులో ఉన్న పాయింట్స్ని బట్టే వాళ్ళు గేమ్ బాగా ఆడుతున్నారా, లేదంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వేరే వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారన్నది చూసే దాన్ని బట్టి ఓటింగ్ వేస్తారు. కాబట్టి వీళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ హరితేజ గారు కానీ, టేస్టీ తేజ గారు కానీ, వీళ్ళు అంటే నైని పావని ఆవిడ చాలా వ్యాలిడ్ పాయింట్లు చెప్పారు విష్ణుప్రియ గారికి. అయితే ఇటువంటి పాయింట్స్ చెప్పినప్పుడు అది తీసుకుని వాళ్ళు గేమ్ చేంజ్ అయ్యారనుకోండి, కొంచెం గేమ్ చేంజ్ చేస్తే వాళ్ళు కొన్ని రోజులు హౌస్లో ఉండే అవకాశం ఉంది. లేదు హౌస్లో జరిగేది వీళ్ళకి అర్థం కావట్లేదు, బయట ఏదో చూసి వచ్చి హౌస్లో ఉన్నది వీళ్ళకి అర్థం అవ్వక మమ్మల్ని నామినేట్ చేస్తున్నారు, వీళ్ళకే అర్థం అవుతుందని వీళ్ళు అనుకున్నారనుకోండి, వీళ్ళు గేమ్ చేంజ్ చేయకుండా అదే గేమ్ ఆడుకుంటూ పోతే కనుక ఒక్కొక్కరు బయటికి నెమ్మదిగా ఒక్కొక్కరు బయటికి వెళ్ళిపోతారు. సరే, ఈరోజు ఎపిసోడ్ ఏదో వచ్చిన పాత సభ్యులకు స్వాగతం సుస్వాగతం అంటారు. అంటే వీళ్ళు అన్ని సీజన్ నుంచి పిలిచారు కదా, ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వెళ్ళారు కాబట్టి కొత్తగా మీరు వచ్చిన ఇంటికి మీరు పాత సభ్యులే కాబట్టి స్వాగతం సుస్వాగతం అని చెప్తారు. దాని తర్వాత మునుపటి సీజన్లో మీ ఆట తీరు చాలా బాగుంది, అంటే వీళ్ళు ఆల్రెడీ చాలా బాగా ఆడి వెళ్ళిన వాళ్ళే కాబట్టి సో ఆడియన్స్లో కూడా వీళ్ళు ఫాలోయింగ్ ఉంది. సో మునుపటి సీజన్లో మీరు చాలా బాగా ఆడి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు కూడా అంతే ఆకట్టుకుంటారని బిగ్ బాస్ ఆశిస్తున్నారని చెప్తారు. అంటే ప్రజెంట్ ఇప్పుడు ఉన్న వాళ్ళు అంటే సీజన్ 8లో ఇప్పుడు వరకు ఒకళ్ళిద్దరు తప్పించేసి పెద్దగా ఆకట్టుకుంది, కానీ పెద్దగా బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ చేసింది చాలా తక్కువ. ఎంటర్టైన్మెంట్ చాలా తక్కువ. ఎంతసేపు మణికంఠ సోనియా గారు అండ్ యష్మి గారు చుట్టూ తిరిగింది తప్ప మిగతా ఎంటర్టైన్మెంట్వే లేదు. అంటే కొంత చాలా చప్పగా ఉంటుంది కొన్ని ఎపిసోడ్లు అయితే. సో ఈ ఎంటర్టైన్మెంట్ మీరు ఇస్తారు కాబట్టి మిమ్మల్ని వైల్డ్ కార్డ్ ద్వారా పిలిపించామన్నట్టుగా బిగ్ బాస్ చెప్పి మీరు ఎంటర్టైన్మెంట్ ఇస్తారని మీతో అంటే ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ కూడా ఆశిస్తున్నాడని చెప్తారు. దీని తర్వాత సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అంటే ఈ ఓజీ అంటే పాత టీం ఏదైతే ఉందో మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఆపడానికి సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ అని చెప్పేసి కొన్ని గేమ్స్ కండక్ట్ చేశాం కదా. అసలైన సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేసాయి కాబట్టి ఈ రెండు టీములకి మధ్య టాస్క్లు పెడతాను, అసలైన ఆట ఇప్పుడు మొదలు కాబోతుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు. అంటే రేపు నుంచి టాస్క్లు పెట్టచ్చు అనమాట. అయితే ఇక్కడ నబీల్ వీళ్ళకి ఒక పవర్ వస్తుంది కదా, నిన్న సీత అండ్ మణికంఠ గేమ్ ఆడినప్పుడు ఒక పవర్ వస్తుంది కదా. ఆ పవర్ ఏంటంటే రేషన్ అండ్ బెడ్రూమ్ కంట్రోల్ మన ఓజీ టీం అంటే నబీల్ వాళ్ళకి వస్తుంది. ఇక్కడ డిస్కస్ చేస్తూ ఉంటారు. ఏంటంటే నబీలు అంటే వీళ్ళ క్లాన్ సభ్యులతో డిస్కషన్ ఏంటంటే, వాళ్ళు 8 మంది ఉన్నారు, మనకు 3 బెడ్రూమ్స్ ఉన్నాయి, కానీ క్లాన్కి ఒక బెడ్రూమ్ ఇవ్వాలి. అంటే 3 బెడ్స్ ఉంటాయి కదా, ఒక రూమ్ ఇవ్వాలి, వాళ్ళు అందులోనే అడ్జస్ట్ అవ్వాలన్నట్టు రూల్ అది. అంటే ఎవరు ఏ క్లాన్కి సంబంధించి ఆ క్లాను. కానీ ఏంటంటే ఇక్కడ 8 మంది ఉన్నారు కాబట్టి 2 మిగిలిపోతున్నారు, పక్క రూమ్లో ఒక బెడ్ ఇస్తానని చెప్పేసి నబీల్ అంటాడు. దానికి నిఖిల్ ఏమంటాడంటే, అయితే సరే మంచిదే, హెల్త్ అంటే నిద్ర చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇచ్చేసాని మన నిఖిల్ అంటారు. అయితే పక్క నుంచి యష్మి గారు ఏమంటారంటే, అలా కుదరదు కదా, ఒక క్లాన్కి ఒక బెడ్రూమే ఇవ్వాలి కాబట్టి అందులోనే పడుకోమనండి, వేరే రూమ్ ఎలాగిస్తారని ఆవిడ చెప్తూ ఉంటుంది. అంటే నేను చెప్తున్నానని అంటారనమాట. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు లోపలికి ఎంటర్ అయిన కాడి నుంచి వీళ్ళ ఒక్క ముఖం కూడా వెలగదనమాట, జస్ట్ ఒక స్మైల్నెస్ ఏమి ఉండదు. ఎందుకంటే ఈ నెల రోజుల నుంచి ఆల్మోస్ట్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత మిగిలింది 8 మంది కదా. సో ఈ 6 వెళ్ళిపోయారు. అయితే వీళ్ళకి ఎంతో కొంత ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది, అమ్మ ఈ 8 మందిలో ఇంకెంతమంది వెళ్ళిపోతే 3 పోతే టాప్ 5 లేదంటే ఇది ఏదో ఉంటుంది కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఈజీగా పంపించేద్దాం అనుకున్నారు, కానీ ఎంతో కొంత ఫేమ్ ఉన్న వాళ్ళు వస్తువులోకి మళ్ళీ మొదలెట్టాలి మన గేమ్ ఏంటి అన్నట్టుగా ఆ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయారు. అంటే నిరుత్సాహపడ్డారనమాట. ఆవిడ ఏమంటుందంటే,
మీరు సరే బెడ్రూమ్స్ ఇస్తే ఇచ్చారు కానీ రేషన్ అంటే మీరు ఇదే ఫుడ్ ఐటమ్స్ కనుక ఇస్తే కనుక నాకు తక్కువ అయితే నేను సరిగ్గా గేమ్ ఆడలేను అన్నట్టుగా యష్మి చెప్తారు. అయితే ఇక్కడ నబీల్ ఏమంటారంటే రైస్ కట్టేద్దాం కానీ చికెన్ మటన్ అయితే నేను ఇవ్వను అన్నట్టుగా నబీల్ చెప్తారు. అయితే తర్వాత యష్మి ఏమంటారంటే బిగ్ బాస్ చెప్పారు కదా ప్లాన్ అంతా కూడా ఒకే బెడ్రూమ్లో పడుకోవాలన్నారు కదా అని అంటే దానికి ఆయన చెప్పేది ఏంటంటే అలా నువ్వు చెప్పింది కరెక్టే కానీ అంటే సరిపోవట్లేదు కాబట్టి పక్క రూమ్ ఇస్తున్నా ఇందులో పెద్ద తప్పే ఉంది అన్నట్టుగా నిఖిల్ అండ్ నబిల్ చెప్తారు. కానీ యష్మికి అయితే పెద్దగా ఇష్టం ఉండదు అక్కడ. తర్వాత వచ్చి నిఖిల్ మాట్లాడుతూ ఉంటాడు. అంటే వీళ్ళందరూ ఒక టీమే కదా. ఏమంటాడంటే గౌతమ్ 2.0 వచ్చాడు కదా ఇతను ఏంటంటే ప్రతి దాంట్లోకి దూరతాడు. యాక్చువల్గా దూరతారు కదా ఆయన ఆల్రెడీ లాస్ట్ సీజన్లో శివాజీ గారిని గెలుగుతూ ఉంటాడు. పుండు మీద కారం వేసినట్టు ఆయన గెలుగుతూ ఉంటాడు. సో అదే విధంగా అంటే లాస్ట్ సీజన్ చూశారు కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి అశ్వత్థామం రప్పించడానికి కారణం అదే. ఈ అశ్వత్థామ వచ్చి ఎవరినో ఒకరిని గెలుగుతూ ఉంటారు కాబట్టి ఒక కంటెంట్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో రప్పించారు. యాక్చువల్లీ ఈ అశ్వత్థామ వచ్చిన పని ఏంటంటే ఈ పృథ్వీనో లేదంటే ఎవరినొకరిని గొడవ వేసుకోవడానికి రెడీగా ఉంటే ఆ కంటెంట్ వస్తుంది కాబట్టి అశ్వత్థామ రావడానికి మెయిన్ ఉద్దేశం. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే చాలా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాడు. ప్రతి దాంట్లోనికి దూరి గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి గౌతమ్ గేమ్ ప్లాన్ అది అన్నట్టుగా నిఖిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ నబీల్ ఏమంటాడంటే నాకు తెలుసు లాస్ట్ సీజన్ 7లో పెంట చేసాడు కదా మన గౌతమ్ 2.0 అశ్వత్థామ గురించి నాకు పూర్తిగా తెలుసు అన్నట్టుగా తను చెప్తాడు. తర్వాత మనం నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మెహబూబు గొడవ అంటే మెహబూబు గొడవ వస్తే గొడవ పడడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరైనా గొడవ పెట్టుకుంటారా రండి అని గొడవ పెట్టుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి తను స్ట్రాంగ్గా ఉన్నాడు కానీ తను గొడవ పెట్టుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. మనం మెహబూబ్ను కూడా చూసుకోవాలన్నట్టుగా చెప్తాడు. తర్వాత ఫిజికల్గా కానీ గేమ్స్ ఆడడానికి కూడా చాలా బెస్ట్ ఇస్తాడు కాబట్టి మనం మెహబూబ్ను కూడా లెక్కలో తీసుకోవాలని మాట్లాడతారు. తర్వాత అవినాష్ అన్ని చోట్ల ఆడడానికి ట్రై చేస్తాడు. అంటే గేమ్ అక్కడ కామెడీ వేలో ఉండొచ్చు లేదంటే సీరియస్ వేలో ఉండొచ్చు టాస్క్లు ఉండొచ్చు ఏం జరిగినా కూడా గేమ్ ఆడడానికి ట్రై చేస్తాడు. నెక్స్ట్ వచ్చి అన్నీ లాక్కుంటాడు అంటే ఏదో అదే గేమ్లో భాగంగానే లాక్కుంటాడు అన్నట్టుగా అంటారు. నెక్స్ట్ వచ్చి ఎక్కడ ఏం చెప్పాలో అక్కడ విషయాన్ని మోసుకొని వెళ్తాడు అన్నట్టుగా చెప్తారు. అంటే ఏదైనా ఒక విషయం చెప్పాలంటే ఇక్కడ పట్టుకుని వెళ్ళి అక్కడ చెప్పి అక్కడ గేమ్ ఆ ప్రతి దిక్కున గేమ్ ఆడుతూనే ఉంటాడు. సో మనం అవినాష్ను కూడా మనం పరిగణలో తీసుకోవాలన్నట్టుగా చెప్తారు. నెక్స్ట్ హరితేజ వెరీ క్లెవర్, వెరీ ఓపెన్ మైండ్. ఆవిడ చాలా క్లవర్గా ఆలోచిస్తూ ఉంటుంది. సో అందుచేత హరితేజ గారిని కూడా మనం తను గేమ్ ప్లాన్ గురించి కూడా ఆలోచించుకోవాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మెయిన్గా ఆ గౌతమ్ నెక్స్ట్ మెహబూబ్ అండ్ హరితేజ గురించి మాట్లాడుకున్నారు కదా. దీని తర్వాత నైని పావని గురించి వస్తే నైని పావని గురించి పెద్ద అంత అవసరం లేదు. తన గేమ్ ప్లాన్ గురించి మనం ఆలోచించవలసినంత అవసరం లేదు. ఓకే పర్సన్ ఆవిడ అని చెప్పేసి నిఖిల్ అంటే పక్క నుంచి మణికంఠ అంటాడు క్యూట్ అదే వెరీ స్వీట్ పర్సన్ కదా అన్నట్టుగా అంటే పక్క నుంచి నబీల్ అంటారు స్వీట్ అంటే లడ్డువా బూందీ అన్నట్టుగా తను అంటారు. ఎవరన్నా ఒకటే మనకి అన్నట్టుగా నబీల్ చెప్తారు అంటే సరగా ఫన్నీ వేలో. తర్వాత ఇక్కడ నిఖిల్ ఏమంటారంటే వాళ్ళు గొడవ రావడానికి ట్రై చేస్తారు. అంటే అదే మన గౌతమ్ కానీ నెక్స్ట్ వచ్చి మన మెహబూబ్ కానీ అంటే గొడవ పెట్టుకోవడం ట్రై చేస్తారు కాబట్టి మీరు అసలు తగ్గొద్దు వాళ్ళకి గొడవకు వస్తే గొడవ పెట్టేసుకోండి అన్నట్టుగా నిఖిల్ మన వాళ్ళ టీం సభ్యులకి సలహా ఇస్తాడనమాట. గొడవ వస్తే కొట్టుకోండి అని కాదు కానీ గొడవ పడితే గొడవ మీరు తగ్గొద్దు అన్నట్టుగా అని చెప్తారు. నెక్స్ట్ వచ్చి మణికంఠ అదే మన మనీ ఉన్నాడు కదా ఇక్కడ మనీ ఏమంటాడంటే మన రోహిణి గారు ఉన్నారు కదా మీరంతా పిల్ల బచ్చాలు అన్నట్టుగా ఆవిడ అన్నదే బాలబచ్చాలు అన్నట్టుగా ఆవిడ అన్నదే అని చెప్పేసి వీళ్ళతో డిస్కస్ చేస్తారు. అంటే మీరు 96, 98 ఈలో పుట్టిన వాళ్ళు పెద్ద బాలబచ్చాలు మీరు అందరూ అన్నట్టుగా అన్నట్టుగా మన మణికంఠ అంటాడు. ఆవిడ ఎలాగ అండం ఏంటన్నట్టుగా అంటే అక్కడ విష్ణుప్రియ గారు అంటారు అనమాట. అందరూ తక్కువ ఏజ్ వాళ్ళు కదా తక్కువ ఏజ్ కాబట్టి బాలబచ్చాలు మీరు మాతో ఏంటన్నట్టుగా ఆవిడ అన్నదని చెప్పేసి ఆ పాయింట్ మణికంఠ తీస్తాడనమాట. అప్పుడు నబీలు కట్టండి అలా అండం ఏంటి బాలబచ్చాలు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. దాని తర్వాత మార్నింగ్ గంగవ్వ అండ్ మణికంఠ మధ్య చిన్న డిస్కషన్ అవుతుంది. మణికంఠ అంటది నువ్వు అస్తమానం ఏడుస్తూ ఉంటావు ఎందుకు ఏడుస్తావు అంత ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు కదా బయటికి అంటే ఏం లేదంటే వాళ్ళ
మనకి ఆ రోజు చెప్పారు కన్ఫెషన్ రూమ్కి రమ్మని చెప్పేసి చెప్పినప్పుడు ఏడుస్తూ ఉంటాడు కదా, అంతకు ముందు కూడా ఏడుస్తాడు. సో ఎక్కువగా ఫ్యామిలీ రిలేటెడ్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏడుస్తున్నాడు కాబట్టి గంగవ్వ చూసింది కాబట్టి ఊరుకో అత్తమానం ఏడుస్తూ ఉంటావు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. అది ఏం లేదు గంగవ్వ అలా ఎమోషనల్ అవుతాను గుర్తొచ్చినప్పుడు అలా గుర్తొస్తే వెళ్ళిపో నామినేషన్ వేస్తా అన్నట్టుగా ఆవిడ అంటది. అయితే వద్దు గంగవ్వ పర్లేదు నేను ఉంటానులే అంటే, నామినేషన్ వేస్తా పో, ఈసారి కాదు నెక్స్ట్ నెక్స్ట్ సారి నామినేషన్ వేస్తాను పో అంటే అక్కడ మెహబూబ్ నవ్వుతూ ఉంటాడు. ఏసే గంగవ్వ నామినేషన్ వేసి పంపించాయంటే అంత పని చేయకి గంగవ్వ, నన్ను బాగానే అర్థం చేసుకున్నావు అన్నట్టుగా తన దగ్గరికి వచ్చి ఇద్దరు మాట్లాడుకుంటారు సరదాగా. తర్వాత రోహిణి అండ్ విష్ణు డిస్కషన్ ఏంటంటే, ఇక్కడ మన రోహిణి గారు ఏమంటారంటే, ఆవిడ ఏమంటారంటే విష్ణుప్రియతో చెప్తారు. ఏమని చెప్తారంటే, విష్ణుప్రియ మీరు మణికంఠని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, సో ఆ అబ్బాయిని ఎందుకు అంత బాధ పెడుతున్నారు అన్నట్టుగా ఆవిడ చెప్తా ఉంటే, అప్పుడు విష్ణుప్రియ ఉంటుంది, మేము అబ్బాయిని ఏం బాధ పెట్టట్లేదమ్మా, అబ్బాయి మమ్మల్ని బాధ పెడుతున్నాడంటే మేము ఆల్రెడీ బయట నుంచి చూస్తున్నాం కదా, అంటే మీకు ఏం అర్థం అవుతుంది బయట నుంచి చూసేది, వీళ్ళందరూ ఏంటంటే ఆ 1 అవర్లో మీకు ఏం అర్థం అవుతుంది అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటారు. హౌస్లో మేము ఎంత బాధపడుతున్నాం మీకు తెలుసా, అతను చేసేది మీకు ఏం కనిపించదంటే, ఈ హౌస్ మేట్స్ కనిపించినా కనిపించకపోయినా ఫైనల్గా కనిపించేది ఆడియన్సే కదా చూస్తారు. ఈ 1 అవర్ చూసైనా ఓటేసేది ఆడియన్సే కదా. సో అక్కడ ఈ బిగ్ బాస్ ఏది చూపిస్తే అదే తెలుస్తుంది. లోపల వీళ్ళు ఏదో పడిపోతున్నారంటే అంటారు, అతను ఎన్ని బాధలు పెట్టేస్తున్నాడు మిమ్మల్ని, మేము లోపలికి వచ్చిన తర్వాత పర్సన్ ఏమన్నా మారిపోతాడా బయట మేము చూసే పర్సన్ అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. అయితే మనకంటే పాజిటివ్ యాంగిల్లో అబ్బాయిని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు, అత్తమాను అతన్నే టార్గెట్ చేస్తున్నారు ఏంటి అన్నట్టుగా మన మన రోహిణి గారు అడిగితే, దానికి విష్ణుప్రియ ఏం చెప్తుందంటే, సరే అయితే ఒక విషయం చెప్తాను, నేను నువ్వు వచ్చి బాలబచ్చా అన్నావు కదా, దానికోసం మీరు అంతా బచ్చాగల్ అన్నట్టుగా మీరు మాట్లాడారు కదా, దానికోసం చర్చించాడు అక్కడ, ఆ మాట ఎందుకు అన్నాలని, మరి ఇలాంటి పాయింట్లన్నీ తీస్తూ ఉంటే మీకే ముందు ముందు అర్థం అవుతుందిలే అన్నట్టుగా విష్ణుప్రియ తన గురించి చెప్తుంది. ఎవరో మణికంఠ ప్రతిదీ లాగుతూ ఉంటాడు అన్నట్టు మీకు ముందు ముందు అర్థం అవుతుందిలే అన్నట్టుగా విష్ణుప్రియ గారు మన రోహిణి గారికి చెప్తారు. దీని తర్వాత మార్నింగ్ సాంగ్ సర్లేరు నీకెవరు సినిమా నుంచి కుర్చీ మడత పెట్టి అన్న సాంగ్ వస్తుంది. దీనికి మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు అందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈ పాత సభ్యులు ఎవరో ఒకళ్ళిద్దరు అంటే మరికంటలాటలు ఎవరో డ్యాన్స్ చేస్తారు తప్ప వీళ్ళ సాంగ్ ఓకే డ్యాన్స్ చేయరు అనమాట సరిగ్గా. అయితే వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మాత్రం టేస్టీ తేజ, మెహబూబ్ వీళ్ళందరూ డ్యాన్స్ కడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఆ రోహిణి గారు ఏమంటారంటే, టీ పెట్టుకోవడానికి పాలు లేవు, బిగ్ బాస్ పాలు ఇవ్వలేదు అన్నట్టుగా డిస్కషన్ చేస్తూ ఉంటే పృథ్వీ అంటాడు మా దగ్గర పాలు ఉన్నాయంట. అదేంటి మీకు ఎలా వచ్చాయంటే, పక్కన నబీల్ నడుతుందంట, వాళ్ళకి పాలు ఉండి మాకు పాలు లేకపోవడం ఏంటని అడిగితే, పాలు లగ్జరీ బడ్జెట్లోకి వస్తుంది, నార్మల్ కాదు మాకైతే ఉన్నాయి అంటే, రేషన్ కోత ఉంది కదా, రేషన్ వీళ్ళ ఇష్టం అన్నారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే టీకి పాలు ఇవ్వరు అనమాట. ఈ పక్కన గంగవ్వ ఏమంటుందంటే, అలా అయితే ఫస్ట్ బాస్కెట్ పట్టుకుని కొన్ని తీసుకొచ్చింది కదా ఆవిడ, ఇంటి సభ్యులకు ఇవ్వడానికి అన్నట్టుగా తీసుకొచ్చింది కదా, కొన్ని వెజిటేబుల్స్ ఏవో తీసుకొచ్చారు, ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారని తీసుకొచ్చింది కదా, కొన్ని 4 ప్యాకెట్లు అందులో వేసుకొద్దానని ఆవిడ చెప్తుంది. అయితే ఇక్కడ ఏమంటారంటే, అలా తీసుకురానివ్వరు గంగవ్వ అని చెప్పేసి పక్క నుంచి నిఖిల్ అంటాడు అనమాట, అలా బయట నుంచి తీసుకురానివ్వరు, ఏదన్నా ఇక్కడ గేమ్ ఆడి గెలుచుకోవాలి అంటే, గేమ్ ఆడమే బాబు, నాకు పాలు కావాలి, పాలు లేకపోతే ఎలాగని, నేను పెద్ద మనిషిని కదా, నాకు కొన్ని కావాలన్నట్టుగా ఆవిడ అంటే, అయితే నేను పెద్ద మనిషిని అని చెప్పేసి రోహిణి గారు అంటారు, నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు నువ్వు పెద్ద మనిషి అని అంటావు అన్నట్టుగా ఆవిడ అడుగుతుంది. దాని తర్వాత అక్కడ మణికంఠ అండ్ అవినాష్ ఇద్దరు కూడా గిన్నెలు కడుగుతూ ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ గిన్నెలు కడిగిస్తారు. ఈ గిన్నెలు కడగడానికి ముందు విషయం ఏంటంటే, ఈ మణికంఠ అవినాష్ ఎంటర్ అయిపోయిన తర్వాత లోపలికి హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక క్లాన్ వంట ఉండేది కదా ఇప్పుడు వరకుని. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు వండుకున్న తర్వాత గిన్నెలు ఖాళీ అయిన తర్వాత మేము వండుకోవాలి, మేము వండుకున్న తర్వాత వీళ్ళు వండాలి కాబట్టి ఫస్ట్ మీ టీం సభ్యులు మీరు వండుకున్న తర్వాత గిన్నెలు ఇస్తే మేము కడుక్కొని మేము వండుకుంటాం, తర్వాత మీరు కడుక్కుందిరు కానీ అని చెప్పేసి మన అవినాష్ చెప్తూ ఉంటారు. అవినాష్ కానీ హరితేజ గారు కానీ చెప్తూ ఉంటారు. లేదు కంబైన్డ్గా కడుక్కుందాం అని అనుకుంటే కనుక, అంటే ఎప్పుడు గిన్నెలు వాడినా సరే కడుగుదాం అనుకుంటే ఒక టీం నుంచి ఒకళ్ళేమో తోమడానికి ఒకళ్ళు కడగడానికి రావాలని చెప్పేసి అనుకుంటే ఈ డిస్కషన్ అంతా మన అవినాష్ చేస్తూ ఉంటాడు. సరే అయితే వాళ్ళు ఒప్పుకుంటారు. అయితే మొత్తం గిన్నెలన్నీ కూడా కడగడానికి ఒకళ్ళు అయితే
కడగడానికి వస్తారు, ఒకరైతే తోమాలంటే సరే అని ఒప్పుకుంటారు. ఒప్పుకున్నందుకు ఈ రోజు నుంచి మొదలంటారు అనమాట. ఈ రోజు నుంచి మొదలంటే ఇక్కడ అవినాష్ ఏమంటాడంటే, అదేంటి మేము వచ్చింది ఈరోజు, అసలు మేమేం తిన్నాం చేసాం, అసలు మేము వండలేదు కదా అని అంటే, నువ్వే మాట్లాడావు కదా, నువ్వే ఒప్పుకున్నావు అంటే, నేను ఒప్పుకున్నందుకు నేను బలి అయిపోయాను, ఇదేమైనా యుద్ధానికి వెళ్తున్నట్టు పంపిస్తున్నాను నన్ను గిన్నెలు తోమడానికి అని చెప్పేసి అవినాష్ ఫన్నీ వేలో ట్రై చేస్తాడు. అలాగే అక్కడికి వెళ్ళి గిన్నెలు కడుగుతూ ఉంటా బిగ్ బాస్ అని అంటూ ఉంటాడు అనమాట. ఇలా బుక్ అయిపోయినాడు బిగ్ బాస్, నన్ను ఇలా బుక్ చేసేవాటి, రావడం గిన్నెలు మీకు గిన్నెలు తోమడానికి పంపించేరేటి అన్నట్టుగా బిగ్ బాస్ అని అంటాడు. ఈ లోపల వీళ్ళ ఫన్నీ వేలో సాంగ్ చంద్రముఖిలో ఏంటిది చంద్రముఖిలో సాంగ్ని ప్యారడీ చేసి గిన్నెలు తోమడం గురించి పాడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మణికంఠ హెల్ప్ చేస్తారనమాట. తనేమో గిన్నెలు తోముతూ ఉంటే మణికంఠ కడుగుతూ ఉంటాడు. ఈ లోపల నైని పావని అండ్ మన హరితేజ గారు వచ్చి హెల్ప్ చేస్తారనమాట. దీని తర్వాత వీరు గిన్నెలు కడుగుతూ ఉంటే అక్కడ మన రోహిణి ఆవిడని గంగవ్వ గారు ఉంటారు. గంగవ్వని అంటారు, ఏమంటావంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు గంగవ్వ అంటే, ఏదన్నా చేసేస్తా, ఏదన్నా చేయడానికి రెడీగా ఉన్నాను గంగవ్వ అంటే, నిన్న గేమ్ చాలా బాగా ఆడావు కదా, నువ్వు ఏదన్నా చేయగలవు అని చెప్తారు. యాక్చువల్ నేను చెప్పాలంటే నిన్న గంగవ్వ ఆ విష్ణుప్రియ అండ్ సీత ఆడారు కదా, ఆ బాల్ హెడ్ దగ్గర బ్యాలెన్స్ చేసుకోవడం చాలా బాగా ఆడారండి ఆవిడ. అంత అలాగా ఆడుతుంది ఆవిడ, అంత ఫాస్ట్గా నడుస్తుంది, అది దాటుతుంది అని కూడా నేను అనుకోలేదు, కానీ చాలా బాగా ఆడారు. సో ఇదే విధంగానే ఆవిడ కంటిన్యూషన్ చేస్తే మాత్రం ఆవిడ చాలా వీక్స్ ఉంటారు ఇక్కడ. అయితే అదే విషయం హౌస్ మేట్ చర్చించుకుంటారు, గంగమ్మ చాలా బాగా ఆడింది, చాలా బాగా ఆడిందని. అదే విషయం ఇక్కడ మన రోహిణి గారు చెప్తారు అన్నమాట, చాలా బాగా ఆడావు గంగవ్వ, నువ్వు ఉంటావులే అన్నట్టుగా. కూర్చోవడానికే చైర్స్ ఉంటాయి కదా, అదే మనకి మడత కుర్చీ టైప్ లాగా, ఫోల్డింగ్ చైర్ లాగా జస్ట్ అలా రిలాక్స్ అవ్వడానికి చైర్స్ ఉంటాయి కదా, ఆ చైర్ మీద మన తను కూర్చుంటాడు, తను పడుకొని ఉంటాడు మన టేస్టీ తేజ. టక్కుమని ఇరిగిపోద్ది అనమాట. అప్పుడు ఉన్న అక్కడ ఇంటి సభ్యులందరూ కలిసి ఎరగొడేసాడు టేస్టీ తేజ, చైర్ ఎరగొడేసాడు, బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశాడు అని చెప్పేసి అరుస్తూ ఉంటారు. ఆవిడ, అయ్యా బిగ్ బాస్ నేను ఏం చేయలేదు అయ్యా, దానికి అది ఇరిగిపోయింది, నన్ను ఏం చేయమంటావు అయ్యా అంటే అది ఓవర్ వెయిట్కి మరి కాయలేదో లేదంటే అప్పటికి ఇదైందో తెలియదు, కానీ అది ఇరిగిపోతుంది అయ్యా, నేనైతే ఏం చేయలేదు అయ్యా అని చెప్పేసి, నాకు అస్సలు ఏం తెలియదు అయ్యా అన్నట్టుగా తను మాట్లాడతాడు. తర్వాత బిగ్ బాస్ తేజకి ఏం పనిష్మెంట్ ఇస్తారని చెప్పేసి హౌస్ మేట్స్ని అడుగుతారనమాట. ఏదో పనిష్మెంట్ ఇవ్వండి అంటే, ఇక్కడ మెగా చీఫ్ ఎవరు మన నవీల్ కాబట్టి డాగ్ కింద చేయమని చెప్పేసి అంటారు. సరే అని చెప్పేసి తను దాని కింద యాక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట. దాని తర్వాత ఇక్కడ హరితేజ గారు ఏమంటారంటే, ఆ గేమ్ అంటే ఫుడ్ గురించి టాస్క్ ఏదన్నా అంటే పాల ప్యాకెట్లు ఇవ్వలేదు కదా వీళ్ళకి, సో అందుకని ఏంటంటే ఏదన్నా గేమ్ ఆడి గెలుచుకున్న తర్వాత నేను వాడతా అన్నట్టుగా ఆవిడ అంటారు. అంటే ఈ రేషన్ టాస్క్ పెట్టిన తర్వాత దాంట్లో గెలుచుకున్న తర్వాత వాడదాం, వీళ్ళు ప్రతిదానికి వీళ్ళని అడగడం నాకు చాలా ఇబ్బందిగా ఉందో, వాళ్ళు ఇవ్వట్లేదు ప్రతిది అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు మెహబూబ్ కూడా అంటాడు, నేను కూడా అదే అనుకుంటున్నా, ఏదైనా గేమ్ ఆడి గెలుచుకుందాంలే, వీళ్ళని అస్తమానం ఎందుకు అడగడం అన్నట్టుగా అనుకుంటారు. ఈ లోపల నిఖిల్ వచ్చి చిప్స్ తీసుకుని వచ్చి ఒక్కొక్కరికి తినిపిస్తూ ఉంటాడు. తర్వాత వీళ్ళు వద్దంటారు కానీ తింటూ ఉంటారు. తర్వాత అవినాష్ ఏం చేస్తాడంటే, నిఖిల్ అంటే నబీల్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ముచ్చట్లు పెడతాడు. ముచ్చట్లు పెట్టి కొంతమంది నాకు అది పెట్టి ఇది పెట్టి అన్నా పెట్టట్లేదు, కొంతమంది అడగకపోయినా పెడుతున్నారు అని చెప్పేసి అంటాడు. ఈ లోపల నబీల్ వస్తాడు. నబీల్ వచ్చి నబీలు మరి అంటే ఒక చాక్లెట్ పెడతాడు అనమాట, తింటాడు. దీని తర్వాత మెహబూబ్ వచ్చి అవినాష్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక్కడ ఏమంటారంటే, అవినాష్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత నబీల్ అడుగుతూ ఉంటాడు, నిన్న మనమే కదా మాట్లాడుకున్నాం, ఇక్కడ మణికంఠ బచ్చగాళ్ళు మీరు అందరూ అని చెప్పేసి ఆ రోహిణి గారు అన్నారని చెప్పేసి అనుకున్నాం కదా, ఈ విషయాన్ని అప్పుడే అక్కడికి మోసుకుని వెళ్ళిపోయారు అంటే నబీల్తో ఎవరో చెప్పారనమాట, మీ ఇలా మణికంఠ బచ్చా అని చెప్పేసి అన్నదాని కోసం మీరు డిస్కస్ చేసుకున్నారన్న విషయాన్ని బయటికి తీసుకెళ్ళిపోయారు అంటే మన టీంలో ఎవరో చెప్పారు అన్నట్టుగా అని అడిగితే, ఎవరు చెప్పారు ఎవరు అన్నట్టుగా ప్రేరణ ఇటుపక్క పృథ్వీ అనుకుంటుంటే, ఈ లోపల విష్ణుప్రియ అంటది, నేనే చెప్పానంటాడు. మతి లేదేంటి నువ్వు ఎందుకు చెప్పావు అన్నట్టుగా పృథ్వీ అంటుంటాడు. అయితే నేను చెప్పడానికి కారణం ఉంది, ఫస్ట్ నేను చెప్పేది వినండి అని ఆవిడ చెప్తుంది అనమాట. ఏంటంటే, నేనే చెప్పా మార్నింగ్ వినండి, నేను మాట వినండి, నేనే చెప్పాను ఆవిడతో, ఏం చెప్పానంటే మనీని మీరు అందరూ కార్నర్ చేస్తున్నారని చెప్పి ఆవిడ అంటుంది. అంటే బయట నుంచి చూసి వచ్చింది కదా ఆవిడ, అంటే మనకులాగే ఆవిడ కూడా ఒక ఆడియన్ కాబట్టి
మీరు మనీని కార్నర్ చేస్తున్నారని ఆవిడ చెప్పింది. నిన్న కూడా చాలా బాగా మాట్లాడాడు. అంటే ఆవిడ ఏమనేది ఏంటంటే, నిన్న అబ్బాయి చాలా బాగా మాట్లాడారు. మీరు చెప్పినట్టయితే లేదు. అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడు. తనను మీరందరూ ఎలాగా బయటికి అంటే వేరేగా పోర్ట్రే చేస్తున్నారు అబ్బాయిని. సో, అంటే మంచోడు కాదన్నట్టుగా మీలో మీరు పోర్ట్రే చేస్తున్నారు కానీ అబ్బాయి చాలా మంచోడు. సో, నేను నిన్న చూశాను కదా అన్నట్టుగా ఆవిడ అంటుంది రోహిణి గారు. సో, అలా చెప్తుంది కాబట్టి తను అంటే మనదే తప్పని చెప్తుంది ఆవిడ. బయటికి జనాలకి ఏ విధంగా అర్థమవుతుందో తెలియదు కదా! మనది తప్పని ఆవిడ చెప్తున్నప్పుడు, తప్పు మాది కాదమ్మా మీకు తొందరగా తెలుస్తదని నేను చెప్తున్నాను. అప్పుడు ఆ టైంలోనే ఈ బచ్చా అన్న విషయాన్ని మీరు ఇలా అని వదిలేశారు కదా! ఆ విషయాన్ని మాకు టీమ్‌తో ఇలా చెప్తున్నాడు మీ గురించని అప్పుడు చెప్పాను తప్ప, అంతవరకు నేను చెప్పలేదన్నట్టుగా విష్ణుప్రియ చెప్తా ఉంటారు. ఇక్కడ అంటే విష్ణుప్రియ గారు హౌస్‌మేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. బయట నుంచి ఆడియన్స్ చూసేవాళ్ళు పిచ్చోళ్ళు ఏం కాదు కదా! వీళ్ళు ఏ విధంగా అతన్ని ఇది చేస్తున్నారు. అతనిది తప్పు ఉంది. కానీ 10 మంది కలిసి ఒకేసారి ఒకళ్ళని బాధపెడితే ఆటోమేటిక్‌గా సింపతి వర్కౌట్ అవుతది. ఆ మాత్రం వాళ్ళు గెస్ చేసినా కూడా వాళ్ళు కంటిన్యూషన్ చేస్తున్నారు. ఇక్కడ నబీల్ ఏమంటాడంటే సేమ్ పాయింట్ చెప్తాడు. అక్కడ మణికంఠ గురించి వాళ్ళు అలా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే, అందరూ కలిసి అంటే ఇప్పుడు మణికంఠని పక్కన పెట్టిన ఒకవేళ మీరందరూ కలిసి నన్ను నామినేట్ చేసి ప్రతిసారి నన్నే నామినేట్ చేసుకుంటూ నన్నే గనక టార్గెట్ చేశారని ఆటోమేటిక్‌గా నా సింపతి క్రియేట్ అవుతది. అలాగే మణికంఠకి సింపతి క్రియేట్ అయింది. మనోడు అంటే మణికంఠ టాప్ 5లో గ్యారంటీగా ఉంటాడు. నాకు వీళ్ళు అంటే బయట వాళ్ళు చెప్పే దాని ప్రకారం మనం అందరం మణికంఠని టార్గెట్ చేశారని తెలిసింది కాబట్టి, అంటే బయటోళ్ళకి అనిపించింది కాబట్టి టాప్ 5 కన్ఫర్మ్ అన్నట్టుగా వీళ్ళు అనుకుంటూ ఉంటారు. తర్వాత నైని, పావని చెప్తారనమాట. మనం దగ్గరికి ఎవ్వరు రావట్లేదు. మనం వాళ్ళ దగ్గరికెళ్ళి మాట్లాడాలి తప్ప, వాళ్ళు అసలు మన దగ్గరకొచ్చి కలవట్లేదు అన్నట్టుగా నైని, పావని అంటే ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉంటది? అంటే ఇంక బిగ్ బాస్‌కి పెద్ద దూరం ఏమి లేదు. ఆల్రెడీ ఒక నెల రోజులు గడిచిపోయింది. ఇంకో 2 నెలలే కదా! మనలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారు. వీళ్ళు అనకుండా మధ్యలో వచ్చారు. మధ్యలో వచ్చి వీళ్ళు మన గేమ్‌ని పాడు చేశారన్న ఫీలింగ్ ఉంటది కదా! అందుకే మొఖాలు ఎగట్లేదు. అంటే ఇంతమంది ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని దాటుకొని ఎదరికెళ్ళాలి అంటే గనక కొంచెం కష్టమే కాబట్టి వాళ్ళ ఫేస్ ఎలగట్లేదు. అంటే ఇష్టపడట్లేదు వాళ్ళు. సో, దాన్ని నైని, పావని ఏమంటదంటే మనల్ని పట్టించుకుంటలేదు. మన దగ్గరికొచ్చి మాట్లాడతలేదు. సో, కాబట్టి నేను వాళ్ళ దగ్గరికెళ్ళి నేను మాట్లాడనన్నట్టుగా నైని, పావని చెప్తారు. ఇక నుంచి నామినేషన్స్ అన్నమాట. ఇక్కడ ఏం చెప్తారంటే రాయల్ అండ్ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్స్ అంటే రాయల్స్ అంటే వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఓజీ టీమ్స్‌ని నామినేట్ చేయాలి గానీ, ఓజీ వాళ్ళు ఎవరో కూడా మన రాయల్స్‌ని నామినేట్ చేయడానికి లేదు. అలాగే మెగా చీఫ్ అయిన నబీల్‌ని కూడా నామినేట్ చేయడానికి వీలు లేదని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. ఇక్కడ ఫస్ట్ రాయల్స్ నుంచి హరితేజ అని పిలుస్తారనమాట. హరితేజ వచ్చి యష్మిని నామినేట్ చేస్తది. ఆవిడేం చెప్తదంటే, మీరు అంటే యష్మి గారి గురించి మీరు బయటకు ఒకలా అంటే చెప్పేది ఒకలా ఉంటుంది, చేసేది ఇంకోలా ఉంటుందని. అంటే మీరు ఒక మాట చెప్తున్నారు కదా! చెప్పిన దానికి మీరు చేసేదానికి సంబంధం లేదని చెప్తారు. అయితే ప్రతి వారం ఒక మనిషిని టార్గెట్ చేస్తున్నారు మీరు. అంటే ఒక మనిషి అంటే మన మణికంఠ గురించి అనమాట. నా హార్ట్ బ్రేక్ అయింది. నీ వల్ల నేను చాలా బాధపడ్డాను. నువ్వు ఫ్రెండ్‌షిప్ పేరు చెప్పి నన్ను మోసం చేసావు. అంటే మోసం చేశారు అంటే నామినేట్ చేస్తాడు కదా! దగ్గరుండి అన్నీ తెలుసుకొని నామినేట్ చేసాడు అన్న పాయింట్ అనమాట. అంటే ఈ పాయింట్ల మీద యష్మి గారు ఏమంటారంటే, నీ వల్ల నా హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి నేను ప్రతి నామినేషన్‌లో నిన్నే నామినేట్ చేస్తానని ఒక పాయింట్ చెప్పావు కదా! అలా ఒక మనిషిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అంటే మన ఆడియన్స్ ఏదైతే అనుకుంటున్నారో అదే పాయింట్‌లో హరితేజ గారు పెడతారు. నెక్స్ట్ అంటే అంటే మీరు ప్రతిదానికి అదే అతన్నే నామినేట్ చేస్తున్నారు. అదే పాయింట్లు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అది చూడడానికి బోర్ కొడుతుంది జనాలకి అన్నట్టుగా ఆవిడ చెప్తది. అంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది చూసే జనాలకి బోర్ కొడుతుంది అన్నట్టుగా ఆవిడ చెప్తది. తర్వాత రెండో పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ అయితే ఇది. అస్తమానం మనీనే టార్గెట్ చేసి నామినేట్ చేయడం జనాలకు బోర్ కొడుతుంది. చూసే వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుందన్నట్టుగా ఆవిడ చెప్పింది. రెండో పాయింట్ ఏంటంటే ఫుడ్‌కి మనీకి ఇస్తే బాగుండు. అంటే కన్ఫెషన్ రూమ్ పిలిచినప్పుడు అండ్ నిఖిల్ అండ్ మనీకి వచ్చినప్పుడు నిఖిల్ ఇక్కడ ఎమోషనల్ అవుతూ ఉంటాడు కదా! అందులోనే వాళ్ళ మిసెస్ కోసం గాని, వాళ్ళ పాప కోసం కదా కంటిన్యూషన్ చెప్తూ ఉంటాడు కాబట్టి, నిఖిల్ నీ ఫ్రెండే కాబట్టి కొంచెం ఎమోషనల్‌గా ఉన్నది ఎవరన్నా ఉన్నారంటే మణికంఠ కాబట్టి మణికంఠ ఇచ్చుంటే బాగుండని నాకు అనిపించిందని చెప్పేసి హరితేజ గారు చెప్తే దానికి ఇవ్వకుండా
మణికంఠకి ఫుడ్ ఇవ్వకుండా నిఖిల్కి ఇవ్వడం ఒక స్ట్రాటజీ అని చెప్పేసి మన హరితేజ గారు ఒక మాట అంటారనమాట. దానికి ఆవిడేమంటుందంటే, స్ట్రాటజీ గేమ్లో మాత్రం వాడతానండి, బయట ప్రతి దాంట్లో హౌస్లో నేను వాడనని చెప్పేసి ఆవిడ చెప్తే, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీది స్ట్రాటజీ అనిపించిందని చెప్పి హరితేజ గారు అంటారు. సరే అది మీ ఇష్టం, కానీ నేనైతే కనుక గేమ్లో స్ట్రాటజీ వాడదాం తప్ప హౌస్లో నేను స్ట్రాటజీ వాడనని చెప్పేసి యష్మి గారు అంటారు. దాని తర్వాత, మీరు నన్ను అన్నారు కదా నాది రివెంజ్ నామినేషన్, నేను రివెంజ్ నామినేషన్ వేయలేదని యష్మి గారు హరితేజ గారు చెప్తే, చూడడానికి మాకు అలాగే అనిపిస్తుంది మీది రివెంజ్ నామినేషన్ అని. అంటే నాది రివెంజ్ నామినేషన్ కాదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కోపంలో నేను అనేసా, ఏమని, ప్రతిసారి నిన్ను నామినేట్ చేస్తాను, కానీ నేను అన్నానని చేయలేదు, కానీ కొన్ని మిస్టేక్స్ ఆ వీక్లో అతను చేసిన మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఆ మిస్టేక్స్ తీసుకుని నేను నామినేట్ చేశాను తప్ప నేను అన్నానన్న పాయింట్తో నేను నామినేట్ చేయలేదు, నేను ప్రతి పాయింట్ చెప్పే నామినేట్ చేసి ఆ వీక్లో తను చేసిన తప్పులను బట్టి నామినేట్ చేశానని చెప్పేసి యష్మి గారు చెప్తారు. దాని తర్వాత, మీరు రెండోది అన్నారు కదా ఫుడ్ ఇవ్వలేదని, ఇక్కడ నిఖిల్ని అందరూ పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి మణికంఠ అయితే నేనున్నా, ఏమన్నా లోలో ఉన్నప్పుడు నేను వెళ్ళి సపోర్ట్ చేస్తాను, నేను కాకుండా ఇంటి సభ్యులందరూ కూడా వెళ్ళి మోరల్ సపోర్ట్ ఇస్తారు, మోటివేట్ చేస్తారు, అలాగే నిఖిల్కి పెద్దగా ఎవరో చేయరని చెప్పేసి ఆవిడ చెప్తుంది. చెప్తే అయితే ఈవిడేమంటారంటే హరితేజ గారు, ఆ ఒక పని చేయవలసింది కదా, నువ్వు బయటకు వచ్చి మణికంఠనే ఓదార్చడానికి బదులు అదేదో నిఖిల్ని అదే మణికంఠకి ఫుడ్ ఇచ్చేసేసి నిఖిల్ని ఓదార్చొచ్చు కదా, అలా చేయొచ్చు కదా, మంచి పాయింట్ అడిగారు ఆవిడ. సో అక్కడ ఏమంటుందంటే, అక్కడ నిఖిల్తో కన్నా నేను మనీతోనే చాలా బాగా అంటుంటే, ఇదంతా ఒక స్ట్రాటజీ లాగా అనిపిస్తుంది, నాకైతే ఫేక్ లాగా అనిపిస్తుంది, ఇదంతా మీది, మీరు చెప్పేదానికి చేసేదానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా హరితేజ గారు చెప్తారు. తర్వాత ఏంటంటే, ఇది ఫేక్ అనిపించింది చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఆవిడ ఏమంటుందంటే, లేదు నేను అలా అనుకోలేదంటే, లేదు నాకైతే ఫేక్ అనిపించింది, అది మీ స్ట్రాటజీ అయితే మాత్రం బయటికి వేరేగా వెళ్తుంది, ఇప్పటితోనే గేమ్ మార్చుకున్నట్టుగా ఆవిడ సలహాలు ఇస్తుంది. ఆవిడ చెప్పింది అయితే పర్ఫెక్ట్ పాయింట్స్ హరితేజ గారు యష్మి గురించి చెప్పింది. ఎందుకంటే బయటికి వేరేగా వెళ్ళిపోతుంది, నువ్వు ఇక్కడ ఎలా చెప్తున్నా కానీ బయట చూసే జనాలకి టార్గెటెడ్గా అనిపిస్తుంది, కొన్ని ఫేక్గా అనిపిస్తున్నాయి, కాబట్టి అదే నీ స్ట్రాటజీ అయితే మార్చుకోవడం మంచిది అన్నట్టుగా ఆవిడ మంచి ఇన్పుట్స్ ఇస్తుంది. సరే, నెక్స్ట్ నామినేషన్ వచ్చి పృథ్వీని చేస్తారనమాట హరితేజ గారు. ఇక్కడ ఏంటంటే, టాస్క్లు ఆడేటప్పుడు లేడీస్ ఆడతారు, జెంట్స్ ఆడతారు కదా, టాస్క్లు ఆడేటప్పుడు తన బిహేవియర్ కానీ తన అగ్రెసివ్నెస్ కానీ కొంచెం లేడీస్కి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఒక పాయింట్ పెడతారు. అంటే నాకు తెలుసుండి ఇది ఎగ్స్ టాస్క్ గురించి అయ్యి ఉండొచ్చు. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే పక్కన వాళ్ళ మీద ఆధారపడుతున్నా తప్ప నువ్వు పెద్దగా గేమ్ ఆడింది లేదు, కానీ ఆలోచించింది కూడా పెద్దగా ఏమీ లేదు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. ఇది ఎక్కడ గురించి చెప్పిందంటే, మొన్న ఇది ఉంది కదా, దాని పేరేంటది, ఫాస్ట్గా ఐఆమ్ మెగా చీఫ్ అని చెప్పేసి ఐకి యామ్కి మధ్య స్పేస్ ఉంటుంది కదా, ఇది నిఖిల్ మీద అండ్ యష్మి మీద ఆధారపడ్డావు తప్ప నీకు ఓన్గా నువ్వు ఆలోచించలేదని చెప్పేసి ఆవిడ ఆ 2 పాయింట్లు పెడుతుంది. అయితే ఇక్కడ పృథ్వీ ఏమంటాడంటే, మీరు ఫస్ట్ అన్నారు కదా, ఏమన్నారు, ఇప్పుడు నేను ఆలోచించడానికి అది ఇండివిజువల్ గేమ్ కాదు, అది గ్రూప్ గేమ్, కాబట్టి నేను క్లాన్లోనే ఉన్నాను. ఇక్కడ మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు ఆడేటప్పుడు ఏంటంటే కెప్టెన్స్ ఉండేవారు కాబట్టి ఇండివిజువల్గా ఉండేది, కానీ ఇక్కడ క్లాన్ చీఫ్ ఈ టీము సభ్యులతోనే గేమ్ ఆడుతున్నాం కాబట్టి ఇది టీం నిర్ణయం, కాబట్టి టీంని అడుగుతాను తప్పే ఉంది అన్నట్టుగా ఆయన అడుగుతాడు. ఇది మంచి పాయింట్ ఆయన అడిగింది. ఈవిడ అంటే హరితేజ గారు చెప్పిన దాంట్లో బయట ఆడియన్స్ ప్రకారం చెప్పిన ప్రజెంట్ పృథ్వీలో కొంచెం మార్పు వచ్చింది, గేమ్ ఆడుతున్నాడు, సో పర్వాలేదు. సో యష్మి గారి మీద పెట్టిన పాయింట్ అంటే ఇన్పుట్స్ కన్నా ఇది పెద్ద అయితే కాదు, ఎందుకంటే అతనికి కూడా తెలుసు, నాగార్జున గారు చెప్పారు కాబట్టి, సో చెప్పాలి కాబట్టి ఈ పాయింట్స్ పెట్టిందనమాట మన పృథ్వీ మీద. తర్వాత అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, నువ్వు అవతల వాళ్ళు చెప్పిన దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అంటే నేను అవ్వట్లేదని చెప్పేసి పృథ్వీ అంటారు. సరే, మీ నామినేషన్ పాయింట్ నేను యాక్సెప్ట్ చేయట్లే, మీరు వేరేగా చెప్పేదన్నా ఉంటే నేను యాక్సెప్ట్ చేద్దానేమో, కానీ ఈ ఇన్ఫ్లుయెన్స్ అన్న పదం ఆ గేమ్స్లోనేమో లేడీస్ మీద, అంటే ఇక్కడ లేడీస్ జెంట్స్ అన్న భేదమే లేదు, బిగ్ బాస్ హౌస్లో ఎవరన్నా గేమ్ ఆడవలసిందే, సో మీ 2 పాయింట్లని నేను యాక్సెప్ట్ చేయనని చెప్పేసి మన పృథ్వీ అంటాడు. మీరు యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా నేను నామినేట్ చేస్తానని ఆవిడ అంటది. అయినా మీరు 1 అవర్ చూసి ఎలా జడ్జ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు మన హరితేజ గారిని అడిగితే
అంటే 1 అవర్‌లో నాకు అనిపించిందే చెప్తానండి. మీరు ఎలా చెప్తారు హౌస్‌లో జరిగేది మీకు ఎలా తెలుస్తది? దాని ముందు వెనక జరిగినవి కూడా ఉంటాయి అన్నాడు. అని అంటే నేను 1 అవర్‌లో చూసిందే చెప్తా అన్నట్టుగా ఆవిడ అంటది. సరే మీ ఇష్టం వేసుకోండి నామినేషన్ అని చెప్పేసి అంటారు. తర్వాత ఆవిడ ఏమంటదంటే ఇది నా అభిప్రాయం అని చెప్పి నామినేట్ చేస్తది. తర్వాత ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత గౌతమ్, గౌతమ్ అండ్ వీళ్ళు మాట్లాడుకుంటారు. హరితేజ గారు కొంచెం ఫీల్ అవుతారు. ఏంటి అలాగ మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఫీల్ అవుతే గౌతమ్ వస్తాడు. గౌతమ్ ఏమంటాడంటే ఆల్రెడీ పృథ్వీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఆ పప్పీ టాస్క్ జరుగుతున్నప్పుడు అక్కడ మణికంఠ అంటే యష్మి లాస్ట్‌లో నుంచున్నప్పుడు తర్వాత ఆ పప్పీ మెడలో మన మణికంఠ పేరు రాసుంటది కదా! ఆ ఇద్దరిలో ఎవరినో ఒకళ్ళని తీసేయాలనడానికి ముందు యష్మితో మాట్లాడాడు. తను ఇన్ఫ్లుయెన్స్ చేసింది కాబట్టి ఇక్కడికొచ్చి మణికంఠని తీసేసాడు. తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, అవ్వలేదని ఎలా చెప్తాడు? ఈ పాయింట్ చెప్తే సరిపోనన్నట్టుగా హరితేజ గారితో డిస్కషన్. అవును కదా! కరెక్టే. కానీ అతను వింటలేదన్నట్టుగా హరితేజ చెప్తది. ఇక్కడ నబీలు అంటే ప్రేరణకి మధ్య డిస్కషన్ అవుతూ ఉంటది. ఇక్కడ మధ్యలో యష్మి వస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే అందరూ ఇక్కడ నబీల్ అంటే ఏం చెప్తుంది ప్రేరణ అని అడిగితే నబీల్ ఏమంటాడంటే అందరూ మనీ పాయింట్ తీసుకొచ్చి మిగతా వాళ్ళకి నామినేట్ చేసేస్తారు. అంటే మనీని టార్గెట్ చేశారు. ఆ మనీని ఒక్కడినే చేసి మీరు ఇలా చేసేస్తారా అన్నట్టుగా అందరూ మనీని తీసుకుని వచ్చి ఆ పాయింట్ తీసుకొచ్చి మనకి నామినేషన్ వేసేస్తున్నారు కాబట్టి దాని గురించి చర్చిద్దామని తను అంటుందని చెప్పేసి అంటే యష్మి అంటారు ఇప్పుడు వద్దు, ఇప్పుడు నామినేషన్ వేస్తే తీసేసుకోండి, నెక్స్ట్ నామినేషన్ జరిగినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది కదా ఈ పాయింట్లు అప్పుడు నామినేట్ చేసి అంటే ప్రజెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని నామినేట్ చేయడానికి లేదు కదా నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ పాయింట్లు తీసుకుని నెక్స్ట్ వీక్ వాళ్ళు నామినేట్ చేద్దాం కాబట్టి మీరు వెళ్ళి అడగొద్దు మణికంఠ గురించి అన్నట్టుగా మీరు అడగకండి అని చెప్పేసి యష్మి అంటే అప్పుడు ప్రేరణ మధ్యలో ఉంటుందంటే నేను ఇప్పుడు అంటలేదు నామినేషన్ అయిపోయిన తర్వాత చర్చిద్దామని అంటే అలా కూడా వద్దు నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఈ పాయింట్లు మనం నామినేట్ చేయడానికి ఉంటాయి అప్పుడు నామినేట్ చేసి చెప్దామని చెప్పేసి యష్మి చెప్తారనమాట. అంటే 1 వీక్ వరకు వెయిట్ చేయి ఇప్పుడైతే వద్దన్నట్టుగా ఆవిడ చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ ఏమంటదంటే హరితేజ గారు పృథ్వీ మాట్లాడేది అసలు పాయింట్లు లేకుండా సెన్స్ లేకుండా మాట్లాడుతుంటే అసలు నాన్ సెన్స్ కింద అనిపించింది అని చెప్పేసి హరితేజ గారు మన పృథ్వీ గురించి అంటారు. దీని తర్వాత గౌతమ్ 2.0 వస్తారు అశ్వత్థామ వచ్చి ఫస్ట్ విష్ణుని నామినేట్ చేస్తారు. ఇది యాక్చువల్గా నేను అనుకున్న పాయింట్ నిన్న కూడా మీకు చెప్పాను. అదే పాయింట్ తీసుకొని చాలా క్లియర్గా చెప్తాడు ఈయన. ఇక్కడ ఇది ఇండివిజువల్ గేమ్ విష్ణు గారు, ఇది ఇండివిజువల్ గేమ్. నీ గేమ్ అంటే మీ గేమ్ వదిలేసి వేరే డైవర్షన్కి వెళ్తుంది మీ గేమ్ అని. ఇక్కడ యాక్చువల్గా ఆవిడ గేమ్ ఆడడానికి వచ్చారు, ఆవిడకి ఫాలోయింగ్ ఉంది. సో ఆవిడ నాకు తెలిసి ఓటింగ్లో ఫస్ట్ ప్లేస్, ఒకసారి సెకండ్, థర్డ్ ప్లేస్లో కంటిన్యూషన్ అవుతున్నారు. ఆవిడకంటూ ఒక ఇండివిజువల్ గేమ్ ఉంది, ఒక ఫేమ్ ఉంది. ఆవిడ వచ్చి పృథ్వీ వెనకాల పడడం వల్ల ఆ గేమ్ ఆడడం కానీ అదంతా అంటే తను ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం అంటే గేమ్ పక్క పోయింది కదా. ఇప్పుడు ఉన్నదే 15 వారాలు, అందులో ఆల్రెడీ ఇప్పుడు ఎంత 5th వీక్ 6th వీక్ నడుస్తుంది. అప్పుడు ఎంతసేపు గేమ్ పక్కన పెట్టేసేసి పృథ్వీతో ఎటకారం ఆడడం, పృథ్వీతో మాట్లాడడం, దానివల్ల ఆవిడ ఏంటంటే గేమ్ అంతా పోయింది. ఒకవేళ గేమ్ వచ్చిందనుకో అప్పుడు చీఫ్ అయితే రేషన్ టాస్క్ ఆడాలి, ఇది ఆడాలి, గొడవలు తీర్చాలన్న ఉద్దేశం నాకు ఎందుకు వచ్చింది అన్నట్టుగా ఆవిడ అనుకుంటుంది. అది బయటికి ఈ విధంగా వెళ్ళిపోతుంది. సో సేమ్ ఆడియన్స్ ఏదైతే అనుకున్నారో అదే పాయింట్స్ మొన్న వాళ్ళ సిస్టర్ ఏదైతే చెప్పారో అదే పాయింట్స్ ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తారనమాట. మన గౌతమ్ ఏమంటాడంటే మీరు ఇండివిజువల్ గేమ్ అని వచ్చారు కానీ మీ ఇండివిజువల్ గేమ్ ఆడినట్టు ఎక్కడా కనిపించట్లేదు, ఎంతసేపు మీరు డైరెక్ట్గానే చెప్పేస్తాడు పృథ్వీ వెనకాల తిరుగుతున్నారు అన్నట్టుగా. ఇక్కడ విష్ణుప్రియ ఏమంటదంటే నాకు తెలుసు ఆడియన్స్ కనెక్ట్ అయితే నన్ను చూస్తారు, అవ్వకపోతే కనుక పంపించేస్తారంట. సేమ్ అదే మాట చెప్తాడు. ఇంతకుముందు నామినేషన్లో ఏం చెప్పిందో అదే చెప్తూ ఉంటారు. ఆడియన్స్ నన్ను చూస్తే ఉంచుతారు, లేదంటే పంపించేస్తారంటే గౌతమ్ ఏమంటారంటే నేను ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇప్పుడున్న 8 మంది సభ్యుల్లో చూసుకుంటే కనుక అందరికన్నా మీ గేమ్ లోగా ఉంది, మీరే లీస్ట్గా కనిపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారని చెప్పి చెప్తారు. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చి యష్మిని చేస్తారనమాట. ఎక్కువ అందరూ యష్మిగా గుద్దేస్తారనమాట. ఇక్కడ సేమ్ పాయింట్లు రివెంజ్ నామినేషన్ అనిపించింది మణికంఠది. అంటే కంటిన్యూషన్ మణికంఠని చేస్తానని మీరు చెప్పారు కాబట్టి అది నాకు రివెంజ్ నామినేషన్ కింద అనిపించింది కాబట్టి మిమ్మల్ని చేస్తానని ఆయన చెప్తాడు. నెక్స్ట్ పప్పీ టాస్క్లో మనీ, ఇక్కడ పప్పీ టాస్క్లో మనీ గురించి ఉన్నది కదా దాని గురించి కూడా చెప్తారనమాట. అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం గురించి, మీరు వెళ్ళి తనతో మాట్లాడిన తర్వాత తను తీసేసాడు అన్న పాయింట్ గురించి చెప్తారు. తర్వాత ఇక్కడ ఏంటంటే
ఇక్కడ నేను నీకు అడ్వైజ్ చేస్తున్నా. యష్మి గారితో ఏం చెప్తారంటే, మీరు ఇలా చేస్తుంటే మీరు బ్యాడ్ అవుతున్నారు, అస్తమానం మణికంఠన్ టార్గెట్ చేస్తుంది అంటే రివెంజ్ నామినేషన్ కింద వస్తుంది, సో మీరు బ్యాడ్ అవుతున్నారు కాబట్టి నేను ఒక అడ్వైజ్ చేస్తాను, మీరు మార్చుకుంటారంటే సరే ఎస్ నేను మార్చుకుంటానులే, సరే నా బిహేవియర్ అలాగ అనిపిస్తుంది అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. దాని తర్వాత నెక్స్ట్ నైని పవన్ గారు వస్తారు. ఆవిడ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేస్తారు. ఈవిడ చెప్పిన రీజన్స్ అయితే కనుక పర్ఫెక్ట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఉందో సేమ్ మ్యాచ్ చేసింది. ఈవిడ ఏంటంటే ఫస్ట్ విష్ణుప్రియ గారిని ఏమంటారంటే, మీకు వచ్చిన అవకాశాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటలేదు అని చెప్తారనమాట. ఇటువంటి అవకాశం చాలా రేర్గా వస్తుంది, వచ్చిన అవకాశాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటలేదని చెప్తారు. నెక్స్ట్ ఏ టాస్క్ వచ్చినా మీరు సరిగ్గా ఆడట్లేదు, అది మిస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే నేను చీఫ్ అవ్వాలని లేదు, తర్వాత ఆడతానులే, తర్వాత ఈ టైపు మీరు ప్రతి టాస్క్ని ఎందుకు వదిలేసుకుంటున్నారు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది అనమాట. అతన్ని అడుగుతూ ఉంటుంది, మీకు మంచి ఆపర్చునిటీ వచ్చింది, గేమ్ ఆడాలనుకున్నప్పుడు గేమ్ ఆడట్లేదు, మీరు మధ్యలో మీరు ఎక్కువ గివ్ అప్ ఇచ్చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. ఇది మంచి ఆపర్చునిటీ కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పేసి అడిగితే విష్ణుప్రియ ఏమంటుందంటే, అంటే సరిగ్గా సీరియస్గా తీసుకుంటలేదు, మీకు అసలు సీరియస్నెస్సే లేదు, ఏదో అలా వచ్చామో వెళ్ళామన్నట్టుగా ఉన్నారన్నట్టుగా ఆవిడ అడిగితే దానికి ఏమంటుందంటే ఆవిడ, నా లైఫ్లో సీరియస్నెస్సే లేదంటది ఆవిడ. నెక్స్ట్ ఎంత కావాలంటే అంత తీసుకుంటా, అంటే నేను ఎంతవరకు ఆడగలిగితే అంత ఆడతా, బయట కూడా అంతే, నా వరకు ఎంత తీసుకోగలదో నా బ్రెయిన్ అంతే తీసుకుంటా, కానీ ప్రతిదీ నేను సీరియస్గా తీసుకోను. నెక్స్ట్ నాలో ఏదో ఒకటి ఉంది కాబట్టి, అంటే నాలో ఏదో ఒకటి ఉంది కాబట్టి ఈరోజు బిగ్ బాస్ షోకి నన్ను పిలిచారు, సో నాలో ఏదో ఒకటి ఉంది, ఏమీ లేకుండా నేను ఇంతవరకు రాను కదా, నాదో ఏదో ఒక అవకాశం ఏదో ఒకటి ఇది ఉంది కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను. కాబట్టి అసలు ఫస్ట్ ఈ షో అంటే ఈ బిగ్ బాస్ షోని అర్థం చేసుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది, సో ఇంకా అర్థం చేసుకుంటూనే ఉన్నాను అన్నట్టుగా ఆవిడ అంటుంది. అయితే ఇక్కడ ఏమంటుందంటే, నైని విన్ అవ్వడానికి వచ్చా అని మీరు చెప్పట్లేదు, ఎవరో ఒకరు విన్ అవుతారులే అన్నట్టుగా ఉన్నది తప్ప నేను విన్ అవుతాను, నేను గేమ్ ఆడతాను అన్నది మీకు ఎక్కడా కనిపించట్లేదు, ఎంతసేపు చూసినా పృథ్వీ వెనకాల తిరుగుతున్నారు అన్నట్టుగానే ఈవిడ కూడా చెప్తుంది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ విన్ అవ్వడానికి వచ్చానని మీరు చెప్పట్లేదు, ప్రతి అవకాశాన్ని వదలకూడదు కదా, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ట్రై చేయాలి, నేను అవ్వలేనని చెప్పేసి మీరు వదిలేస్తున్నారని చెప్పి ఆవిడ చెప్తుంది. అంటే వచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటలేదు, నాకు అవ్వదులే అన్నట్టుగా వదిలేస్తున్నారు, మీరు అలా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మన నైని పావని అడుగుతారు. అప్పుడు దానికి ఏమంటారంటే, నేను డాక్టర్ అవ్వాలనుకుంటే అయిపోతానా, నేను డాక్టర్ అవ్వాలనుకుంటే అయిపోతానని అంటే ఆవిడ ఏమంటుందంటే, అసలు నువ్వు డాక్టర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎంబీబీఎస్ చదవాలి, ఎంబీబీఎస్ చదివిన తర్వాత పాస్ అవుతాయి కదా నువ్వు డాక్టర్ అయ్యేది. అలాగే బిగ్ బాస్ హౌస్లో నువ్వు విన్ అవ్వాలంటే ముందు టాస్క్లు ఆడాలి, జనాలను గెలుచుకోవాలి కదా, నువ్వు ఏంటంటే మధ్యలో గివ్ అప్ ఇచ్చేస్తున్నావు, ఇలాగ నువ్వు వచ్చి సరిగ్గా గేమ్ మీద ఫోకస్ పెట్టలేనప్పుడు ఎందుకు రావడం అని చెప్పేసి నైని పావని అడుగుతుంది. అయితే ఇక్కడ అయిపోయిన తర్వాత విష్ణుప్రియ, అంటే నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు, అంటే తను ఇంకా నేను అర్థం చేసుకుంటున్నాను షో గురించి అని చెప్తుంటే తను అడుగుతారనమాట, బిగ్ బాస్ హౌస్లో గేమ్స్ ఉంటాయి నీకు తెలియదు అంటే, నాకు తెలియదు గేమ్స్ ఉంటాయి అన్నట్టుగా ఆవిడ అంటుంది. తెలియకుండా ఎలాగొచ్చావు నువ్వు, గేమ్స్ ఉంటాయని తెలియకుండా, తెలుసుకుని కదా రావాలి, నువ్వు తెలుసుకుని రావాలన్నట్టుగా ఆవిడ అంటారు. తర్వాత నీ పావని గట్టిగానే విష్ణుప్రియ గారికి వేసుకుంటారు. అప్పటికే ముఖం మాడిపోతూ ఉంటుంది విష్ణుప్రియ గారికి. అంటే బయట నుంచి చూసే వాళ్ళకి ఏమనిపించిందంటే, విష్ణుప్రియ గారు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఓకే ఎంటర్టైన్మెంట్ వేలో బాగానే ఉన్నారు, తర్వాత ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఎందుకులే చీఫ్ అవుదాం అనుకుంటే నాకు వద్దులు ఈ టాస్క్ అన్నట్టుగా ఆవిడ గివ్ అప్ ఇచ్చేసుకుంటూ వస్తుంది. నెక్స్ట్ అండి ఈ మధ్య ఎక్కువగా పృథ్వీ ఎక్కడ ఉంటే అక్కడ ఉండడం, పృథ్వీ వెనకాల వెళ్ళడంతో తనకు ఫోకస్ తగ్గిందన్నది అందరికీ అనిపించింది కదా, అదే పాయింట్స్ని నైని పావని చెప్పి నామినేట్ చేస్తుంది. పాపం అప్పటికే విష్ణుప్రియ గారు ముఖం మాడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ నైని పావని నెక్స్ట్ ఎవరంటే సీత గారు నామినేట్ చేస్తారు. చీఫ్ అయిన కారణం నుంచి మీరు గేమ్ సరిగ్గా ఆడలేదు, చీఫ్ కారక ముందు మీకు కనిపించిన కిరాక్సీత కనిపించలేదు. నెక్స్ట్ మీలో చాలా ఫైర్ ఉండేది, ఆ ఫైర్ అంతా తగ్గింది, ప్రతిసారి మీరే నామినేట్ చేస్తారు, వారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఎందుకంటే ఏడుస్తారు, అది బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. మీ ఎమోషన్లో ఒక పరిధి వరకు పర్లేదు, అంటే ఆవిడ 9కి వెళ్ళిపోయినప్పుడు అలాగే ఏడుస్తూ ఉంటుంది, ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటుంది. అంటే మీరే నామినేట్ చేసి, ఇప్పుడు ఒక ఇంటి సభ్యున్ని బయట మీకు తెలియదా నామినేట్ చేసేటప్పుడు అతని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నామన్న ప్రొసీజర్ మీకు తెలియదని అడుగుతుంది ఆవిడ.
అడిగితే తెలుసు అంటది. మరి తెలిసినప్పుడు తన ఇంటికి బయటకు పంపించడానికి కదా మీరు నామినేట్ చేసింది. అలాంటి బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎందుకు ఏడుస్తారు అన్నట్టుగా ఆ పాయింట్ చెప్తారు. ఆ పాయింట్ చెప్పేసి చెప్తారనమాట. చెప్పిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ ఇంట్లోకి వచ్చినప్పుడు సీత గారి నుంచి వెల్కమ్ కనిపించలేదట. ఎవరు మమ్మల్ని రిసీవ్ చేసుకోలేదు సరిగ్గా అన్నట్టుగా సీత గారితో అంటే, లేదు నేను రిసీవ్ చేసుకున్నాను కదా, నేను 9కి వెళ్ళిన బాధలో ఉన్నాను కాబట్టి నేను అంతగా కలవలేకపోయానని ఆవిడ చెప్తారు. యాక్చువల్గా 9కి గారు వెళ్ళిపోయిన బాధ అవ్వచ్చు, కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంతమంది రావడం, సో వాళ్ళు డల్ అయిపోయారు. ఎందుకంటే ఇంతమందిని ఇప్పుడు మనకి క్యూ లైన్ ఉందనుకోండి, క్యూ లైన్ ఉన్నప్పుడు మూవీ టికెట్స్ అవ్వచ్చు, లేదంటే దేనికి సంబంధించి అయినా సరే ఒక 5 మెంబర్స్ తర్వాత మనకి టికెట్ దొరుకుతుంది అన్నారు అనుకో, మన ముందు నలుగురే కదా ఉన్నారని మనం అనుకోవచ్చు. అలాంటి టైంలో ఒక 10 మంది వచ్చి ఎదరు జాయిన్ అయ్యారు అనుకోండి, వీళ్ళ తర్వాత మనం 15వ మెంబర్ అయిపోతున్నాం కదా, ఇంతసేపు మనం నుంచుంటే మధ్యలో వచ్చి వీళ్ళు ఎవర్రా అన్నట్టు ఫీలింగ్ ఉంటుంది కదా, మధ్యలో 10 మందిని తీసుకొచ్చి నుంచోబెడితే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో వీళ్ళకి అలా ఉంది. మనం ఇప్పుడు దాకా ఒక 6 వారాల నుంచి కొట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం, వీళ్ళు మధ్యలో చూసారా సడన్గా వీళ్ళు ఎంటర్ అయ్యారు అన్న ఫీలింగ్ ఉంది, ఆ బాధ ఉంది వాళ్ళలో. సో అది పైకి చెప్పినా చెప్పకపోయినా లోపడైతే ఆ బాధ ఉంది, అనవసరంగా వచ్చారా బాబు వీళ్ళు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో సరిగ్గా కలవలేదు, సరిగ్గా మాతో మాట్లాడలేదు అన్నప్పుడు రెండో పాయింట్ ఆవిడ చెప్తుంది. దానికి సీత గారు ఏమంటారంటే, ఇది పర్సనాలిటీ షో, తర్వాత ఓన్లీ ఇది టాస్క్ షో అయితే మాత్రం కాదు, ఓన్లీ గేమ్స్ కోసం డిజైన్ చేసింది అయితే కాదు, మన పర్సనాలిటీ మన బిహేవియర్ తెలుసుకోవాల్సిన దానికి వచ్చిన షో ఇది. తర్వాత నేను టాస్క్ ఆడా చీఫ్ అయ్యా, తర్వాత అలాగని చెప్పేసి నేను గేమ్ ఆడితేనే నేను గేమ్ ఆడినట్టు కాదు, నాలో ఉన్న టీం మెంబర్స్ ఎవరైతే వాళ్ళతో గేమ్ ఆడించినా అది గేమ్ ఆడుతున్నట్టే అని ఉంటుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మీరు చీఫ్ కాకముందు బాగానే ఉండేవారు, టాస్క్లు ఆటలేదన్నా ఆడేవారు, కానీ చీఫ్ అయిన తర్వాత మీరు ఆడడం మానేశారన్న దానికి ఆవిడ ఏం చెప్తుందంటే, నేను ఏదైనా చీఫ్ అయినా వాళ్ళతో ఆడించినా అది నా గేమే, నేను ఆడినట్టే, మీరు గేమ్ ఆడలేదని అనొద్దు అన్నట్టుగా ఆవిడ చెప్తారు. తర్వాత నేను సరిగ్గా మీతో మూవ్ అవ్వకపోవడానికి కారణం అంటే 9కి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఆ బాధలో ఉన్నాను, అందుకే ఎమోషనల్ అయ్యానంటే, నాకు ఎందుకో మీరు క్రై బేబీలాగా అంటే ఎప్పుడు ఏడుస్తా కనిపించే బేబీలా కనిపిస్తున్నారు కాబట్టి నేను ఆ పాయింట్ మీద మిమ్మల్ని నామినేట్ చేస్తానని చెప్పేసి నామినేట్ చేస్తారనమాట నైని పావని. దీని తర్వాత నిఖిల్ టీం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే, మనీని ఎవరో టచ్ చేయట్లేదు, అంటే మనీని ఎవరో నామినేట్ చేయట్లేదు, 1 వీక్ వరకు ఎవరు ధైర్యం చేయరని అనుకుంటారనమాట. అంటే మనీని నామినేట్ చేయడానికి 1 వీక్ వరకు ఎవరు ధైర్యం చేయరు, అంటే బయట ఎలా ఉన్నాడో తెలియదు కదా మనకి. సో కాబట్టి మనోడు గట్టిగానే ఉన్నట్టుంది ఓటింగ్, కాబట్టి మనీని ఎవరు టార్గెట్ చేయట్లేదు. ఎంతసేపు వెళ్ళి యశ్మిని కానీ సీతను కానీ ఇలా విష్ణుప్రియ మీద కానీ గుద్దేస్తున్నారు, కానీ దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే బయట ఆడియన్స్లో మనకి కొంచెం బాగుంది అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతారు. దాని తర్వాత ఇక్కడ ఏమంటుందంటే, యష్మి గారు నన్ను ఒక గేమ్ కూడా సపోర్ట్ చేయలేదు, ఒక గేమ్లో కూడా నన్ను సపోర్ట్ చేయలేదు. తర్వాత మనకి నచ్చకపోయిన చాలాసార్లు తనకు నచ్చకపోయిన విషయాలు ఏమన్నా ఉన్నా తను ఫీల్ అవుతాను, నేను వెళ్ళి సపోర్ట్ చేశాను, లేదంటే వాదార్చడమో లేదా మోటివేట్ చేయడమో చేశాను, కానీ నేను బాధల్లో ఉన్నప్పుడు లేదంటే ఏదైనా గేమ్ ఆడినప్పుడు నన్ను అప్రిషియేట్ చేయడం లేదు, నెక్స్ట్ నన్ను మోటివేట్ చేయడం కూడా లేదు అన్నట్టుగా చెప్తారనమాట. అంటే మణికంఠ గురించి ఫీల్ అయిపోతూ ఉంటారు ఎక్కువ. మణికంఠని ఎందుకు నామినేట్ చేయలేదు, నామినేషన్లని మనకు గుద్దేస్తారు తప్ప మణికంఠ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో సేవ్ అయ్యాడు అన్నట్టుగా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఎందుకు మణికంఠ దోలికి వెళ్ళట్లేదంటే 1 వీక్ ఆగిన తర్వాత అప్పుడు వెళ్తాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్ళి పక్క నబీలు వాళ్ళ టీంతో చర్చించుకుంటుంటే ఇక్కడ హరితేజ వీళ్ళ టీం చర్చించుకుంటుంటుంది. ఎందుకంటే అక్కడ మెహబూబు నైని పావని ఉంటారు కదా, వీళ్ళతో అనుకుంటారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనీని ఎవరు టచ్ చేయట్లేదు, మనకేసేస్తున్నారు నామినేషన్లు అన్నీ, మణికంఠను వదిలేస్తున్నారని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా. ఇక్కడ ఏమంటారంటే వాళ్ళందరూ అదే అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు అంటుంది మనం మన గురించి అంటే మణికంఠ గురించి మనకు సరిగ్గా తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే మనీ మంచోడని చెప్పేసి మనకు నామినేషన్ చేస్తున్నారు, అసలు వీళ్ళకి తెలిస్తే కనుక అలా చేయరు అన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉంటున్నారు. అంటే మణికంఠని మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం కదా, ఎదురుకుంటా మనిషి కనిపిస్తూ ఉన్నాడు, మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, ఆ మనిషి కాదు వేరే మనిషి ఆవిడ అన్నట్టుగా ఎలా మాట్లాడతారు, మనం బయట చూసిన మనిషి, మనం వచ్చిన కానీ చూసే మనిషి ఇతనే కదా అన్నట్టుగా హరితేజ గారు అంటారు. వాళ్ళు ఏమన్నారు, ఒక వారం అబ్జర్వ్ చేస్తే అతని గురించి మీకు తెలుస్తుంది, ఏం అబ్జర్వేషన్ చేయకుండా అతను మంచోడు అన్నట్టుగా మీరు అందరూ తీసుకొచ్చి
మమ్మల్ని నామినేట్ చేస్తారు. బయట చూసే ఆడియన్స్కి ఏమవుతుందంటే వీళ్ళు కావాలనే అలా మణికంఠని అలా పోర్ట్రే చేస్తున్నారు, తను ఏదో మంచోడు అన్నట్టుగా మీరు చెప్తున్నారు అన్నట్టుగా వాళ్ళు చెప్పారట. దాన్ని హరితేజ గారు వీళ్ళ టీంతో చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరో చెప్పారు చెందారని కదా, చూసే ఆడియన్స్కి తెలుస్తూనే ఉంటుంది. యాక్చువల్గా మణికంఠకి చిన్న 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 పొరపాట్లు ఉన్నాయి, చేశాడు. కానీ అందరు కలిపి టార్గెట్ చేయడం, తర్వాత వెళ్ళి నవ్వుకోవడం లేదంటే మాట్లాడడం, ఈ టైపు వల్ల ఆ సింపతి గెయిన్ అయింది మన మణికంఠకి. సో ఇది చూసాం అంటే ఆడియన్స్ అంటే లోపల హౌస్లో ఏం జరుగుతున్నా బయట ఫుటేజ్ వస్తానే ఉంది కదా, ఏదన్నా అందులో బాగున్న ఫుటేజే కదా మనకి ఇచ్చేది. సో దాన్ని బట్టి మణికంఠకి హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయడం వల్ల ఈ సింపతి గెయిన్ అయింది. సో వీళ్ళు అర్థం చేసుకుంటలేదు, కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు మణికంఠ గురించి అసలు రూపం 1 వీక్లో అర్థం అవుతుంది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. హరితేజ గారు అంటే అలా అనుకుంటున్నారు అని చెప్పేసి ఆవిడ చెప్తారు. తర్వాత నైని పావని ఏమంటదంటే బయట చూసేదే కదా మనం అనుకునేది కూడా, మనం కొత్తగా ఏమన్నా అనుకుంటున్నామంటే బయట మనం చూసి వచ్చింది ఇక్కడ మాట్లాడుతున్నాం, మనీని వీళ్ళ టార్గెట్ చేశారన్నట్టు అనిపిస్తుందని బయట నుంచి చూసిన దాన్నే కదా మనం మాట్లాడుతాం, కొత్తగా ఏం మాట్లాడుతున్నట్టుగా ఆవిడ చెప్తారు. తర్వాత మెహబూబు అక్కడ పర్సన్ మనీ కాదు, అక్కడ ఆయన ఏమంటాడంటే ఏమైనా కొత్త పర్సన్ ఏమీ లేడు కదా, బయట మనం చూసేసింది మన గురించే, ఇక్కడ వచ్చిన పర్సన్ కూడా మనకంటే కదా, ఏదో కొత్త పర్సన్ కాదు కదా, సో మనం బయట ఏం చూసామో అదే మాట్లాడుతున్నాం అనుకునేవాడిని అన్నట్టుగా మెహబూబ్ అంటాడు. తర్వాత మెహబూబ్ వచ్చి ఫస్ట్ సీత గారు నామినేట్ చేస్తారనమాట. సీత గారు నామినేట్ చేసి అంటే ఆయన నా పెద్ద పాయింట్ అయితే కాదు, అంటే సీత గారు వచ్చినప్పుడు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు, మీరు నాతో మాట్లాడలేదు, నేను మాట్లాడడానికి ట్రై చేసినా కూడా మీరు సరిగ్గా మాట్లాడలేదు అన్నట్టుగా అంటాడు. అంటే అందరినీ కలిసాడు, జెంట్స్ అందరితోనూ మాట్లాడినట్టు వీళ్ళ దగ్గరికి వెళ్తే, అంటే ఎందుకు కలుస్తారు, వీళ్ళు వెళ్ళడం నచ్చలేదు వాళ్ళకి, అప్పటికి ముఖాలు మాడిపోయినాయి. ఆవిడ ఏంటంటే ఇప్పుడు కూడా ఒకటే పాయింట్, 9కి బయటికి వెళ్ళింది కాబట్టి ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఆ బాధలో ఉన్నాను అన్నట్టుగా ఆవిడ చెప్పుకుంటుంది. తర్వాత ఫస్ట్ మీరు సరిగ్గా మీరు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని మాట్లాడలేదు అంటున్నారు కాబట్టి ఈ పాయింట్ మీద మీరు నన్ను నామినేట్ చేయడం నాకైతే నచ్చలేదు. అంటే ఇద్దరికీ ఫ్రెండ్లీ అప్రోచ్మెంట్ లేనప్పుడు మీరు నామినేట్ చేశాను అంటున్నారంటే నేను బాధలో ఉన్నాను కాబట్టి మీరు నామినేషన్ పాయింట్ నాకు నచ్చలేదని ఆవిడ చెప్తారు. అది నా పాయింట్ అండి, నాకు అలా అనిపించింది, మీ రిసీవింగ్ సరిగ్గా లేదన్నట్టుగా నాకు అనిపించింది కాబట్టి నేను నామినేట్ చేస్తానని చెప్పి అని అంటాడు. సరే అయితే ఈ 1 వీక్ మన ఫ్రెండ్షిప్ చేద్దాం, అంటే మాట్లాడుకుందాం, తర్వాత కూడా మీది నాకు నచ్చకపోతే నేను పాయింట్ చెప్పి నామినేట్ చేస్తా, అంటే ఈ 1 వీక్లో కనుక సేమ్ ఇదే పాయింట్ నేను మళ్ళీ నామినేషన్ పాయింట్లో తీసుకొచ్చి నామినేషన్ వేస్తానంటే సరే వేసుకుంటే వేసుకున్నానంటే మెహబూబ్ అంటాడు. తర్వాత యష్మిని నామినేట్ చేస్తారనమాట. సీత యష్మి ప్యాకేజీలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ సేమ్ పాయింట్, నేను మాట్లాడడానికి ట్రై చేశా కానీ మీరు ఎవరో పెద్దగా యాక్సెప్టెన్స్ లేదు, నాతో మాట్లాడడానికి ట్రై చేయలేదు అన్నట్టుగా ఆయన చెప్తాడు. తర్వాత ఇక్కడ పాల ప్యాకెట్ గురించి చెప్తాడు అనమాట, ఫుడ్ టాపిక్ తీస్తాడు ఈయన. ఫస్ట్ మీ దగ్గర నుంచి అదే ఎవరో కూడా మాట్లాడడానికి ట్రై చేయలేదు, సేమ్ సీత గారు చెప్పిన పాయింటే చెప్పాడు. నెక్స్ట్ వచ్చేసి రెండో పాయింట్, వీళ్ళు పాల ప్యాకెట్ ఇవ్వలేదట, అంటే వీళ్ళ దగ్గర ఉండి కూడా పాల ప్యాకెట్ ఇవ్వలేదని చెప్పేసి ఆ టాపిక్ తీసాడు. ఇక్కడ ఏమంటుందంటే ఆవిడ ఫస్ట్ ఓకే మాట్లాడడానికి ట్రై చేయలేదు అంటే కనుక ప్రజెంట్ వైల్డ్ కార్డు ద్వారా వచ్చారు, సో అంత కమ్యూనికేషన్ అప్పటికప్పుడు జరగలేదు కాబట్టి నేనేమంటున్నానంటే ఆవిడే చెప్తుంది మీరే మాట్లాడడానికి అసలు ట్రై చేయలేదు అని ఈవిడ చెప్తారు. సరే దాని తర్వాత మీరు ఎలాగో ఫుడ్ టాపిక్ తీశారు కాబట్టి నేను యాక్చువల్గా ఫుడ్కి సంబంధించి నేను లేను కానీ అంటే అదంతా నిర్ణయం అంతా మా మెగా చీఫ్ నబీల్ గారే తీసుకుంటారు కాబట్టి ఆయనే తీసుకుంటారు కాబట్టి నేను ఫుడ్ టాపిక్ నేను ఏది మాట్లాడలేదని చెప్పేసి ఆవిడ చెప్తారు. నెక్స్ట్ వచ్చి ఆ బెడ్రూమ్ గురించి అయితే అన్న ఒక క్లాన్ అంతా కలిపి ఒకే బెడ్రూమ్లో ఉండాలని చెప్పేసి నేను చెప్పాను తప్ప వేరే విషయం నేను తీయలేదంటే ఆల్రెడీ ఇప్పుడు తీసారు కదా, అంటే పాల ప్యాకెట్ గురించి తీయలేదు కానీ మీరు రేషన్ అంతా ఇచ్చేస్తే కనుక నేను గేమ్ సరిగ్గా ఆడలేను అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు కాబట్టి ఆవిడ ఫుడ్ టాపిక్ అయితే తీశారు. తర్వాత నబీల్, ఇక్కడ ఏంటంటే నబీల్ ఏమంటాడంటే మెహబూబ్ గారు కాన్వర్సేషన్ పాల ప్యాకెట్ గురించి తీశారు కాబట్టి ఆయన ఏమంటాడంటే ఈ డిస్కషన్ జరుగుతుందని ఇప్పుడు చెప్పట్న్నాను తప్ప యాక్చువల్గా ఈ నిర్ణయం ముందే తీసేసుకున్నాను, ఈ డిస్కషన్ చేసిన తర్వాత నేను పాల ప్యాకెట్ ఇచ్చాను అనుకోండి, ఆల్రెడీ మనోడు 3 ప్యాకెట్లు అడిగారట ఎవరిని, బిగ్ బాస్ని, ఆ 3 ప్యాకెట్లు వస్తే అందులోంచి 2 ప్యాకెట్లు వీళ్ళకి ఇద్దాం, 1 ప్యాకెట్ మనం ఉంచుకుందాం అన్నట్టుగా మాట్లాడాడట. అయితే అక్కడ జరిగింది ఏంటంటే ఈ డిస్కషన్లో మెహబూబ్ ఆల్రెడీ కంప్లైంట్ చేశాడు కదా పాల ప్యాకెట్ ఇవ్వలేదని, అయితే ఇప్పుడు చెప్పిన తర్వాత ఇస్తే కంప్లైంట్ చేసిన తర్వాత ఇచ్చాడని మీరు అనుకోవచ్చు కాబట్టి
మేము ఈ డిస్కషన్ అంటే ఇప్పుడు మీరు చెప్పకముందే నేను ఆల్రెడీ బిగ్ బాస్ చెప్పాను, 3 ప్యాకెట్లు వస్తాయి, అందులో మేము ఒకటి తీసుకుని మీకు 2 ఇస్తాం, మళ్ళీ మీరు తప్పుగా అనుకోకూడదు కాబట్టి నేను ముందుగానే మీకు చెప్పేస్తానని చెప్పేసి అక్కడ క్లారిటీ ఇస్తాడు నబీల్. ఎందుకంటే ఆ క్లారిటీ ఇవ్వకపోతే అందరూ తప్పుగా పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కదా. ఈ డిస్కషన్ అంతా నేను ముందే చేసేసాను, అంటే ఇప్పుడు పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను తప్ప మీకు ఆల్రెడీ 2 ప్యాకెట్లు ఇవ్వడానికి నేను ముందే డిసైడ్ అయ్యాను, ఆ డిస్కషన్ అయిపోయింది అన్నట్టుగా ఆయన చెప్తాడు. తర్వాత టేస్టీ తేజ గారు వచ్చి మంచి పాయింట్లు చెప్తాడు. ఈయన చాలా బాగా మాట్లాడంటే పాయింట్లు బాగా పెట్టడంలో టేస్టీ తేజ సీజన్ 7లో కూడా మంచి పాయింట్లు మాట్లాడుతూ ఉంటాడు. సరే, ఇక్కడ పెట్టిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ నామినేట్ చేయాలని నేను అనుకుంటే మీ 8 మందిని చేస్తా. ఎందుకు చేస్తా? మీరు బిగ్ బాస్ హౌస్కి దేనికి వచ్చారు? పడుకోవడానికో లేదంటే సొల్లు మాటలు మాట్లాడుకోవడానికి వచ్చారా అన్నట్టుగా ఆయన చెప్పి ఆయన ఏమంటాడంటే మీరు వచ్చి ఒక్క సాంగ్ కన్నా డ్యాన్స్ కట్టారు. అందరికీ అనిపించింది ఇది సాంగ్స్ వస్తే వీళ్ళు డ్యాన్స్ కట్టరు. నెక్స్ట్ ఈ సాంగ్ ప్లే చేసినప్పుడు ఇంకా కుక్కలు అరుస్తున్నాయి, అది నేను ఎక్కడా చూడలేదయ్యా ఇన్ని సీజన్లోనని చెప్పి చెప్తాడు. తర్వాత మిమ్మల్ని నామినేట్ చేయాల్సి వస్తే అందరినీ చేస్తా, ఎందుకంటే ఒక్క సాంగ్ కూడా డ్యాన్స్ కట్టలేదు. నాకు డ్యాన్స్ రాకపోయినా సీజన్ 7 అంతా నేను డ్యాన్స్ ఎలా చేతులు ఊపుతానే ఉన్నాను. సో మీరు నాతో పాటు మీరు డ్యాన్స్ చెయ్యాలి, కంపల్సరీ కట్టాలి, నాకు వచ్చినా రాకపోయినా నేను కడతాను కాబట్టి మీరు ఆ సాంగ్స్ వేసేది డ్యాన్స్ కట్టమన్నట్టుగా కదా ఆ పాయింట్ తీస్తాడు ఆయన. తర్వాత నెక్స్ట్ అందరం కలిసి డ్యాన్స్ చేద్దాం అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ సీత గారిని నామినేట్ చేస్తాడు. సీత గారిని ఏం నామినేట్ చేస్తాడంటే ఇక్కడ కారణం ఏంటంటే నామినేట్ చేయడానికి బిగ్ బాస్ అదే సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్ సంబంధించి మీ టీంలో అనర్హులు ఎవరో వాళ్ళని తప్పించేయండి అని చెప్పి చెప్తారు కదా, పక్కన పెట్టండి అన్నప్పుడు ఇక్కడ సీత గారు ఏం చేస్తారు, ఫస్ట్ ఏం చేస్తారంటే అందరితో డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత ఆవిడే తప్పుకుంటానని చెప్తుంది. ఎందుకంటే విష్ణుప్రియ అండ్ మన మనీ నామినేషన్లో ఉన్నారు కాబట్టి నేనే తప్పుకుంటాను అని ఆవిడ చెప్తుంది. ఆవిడ అదే అడుగుతాడు ఆయన, మీరు తప్పుకుంటానని చెప్పి చివరిగా మళ్ళీ ఎందుకు మాట మార్చారు, మీకు చీఫ్గా ఆ క్లారిటీ లేదని చెప్పేసి అడుగుతారు. అంటే అందరికీ మ్యాక్సిమం అదే పాయింట్ వచ్చింది కదా, ఆ పాయింట్ మీద మిమ్మల్ని నామినేట్ చేస్తాను ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ బాల్స్ వేస్తారు కదా, ఆ బ్యాలెన్సింగ్ టాస్క్లో మనకంటకు అవకాశం ఇచ్చింది ఇవి. అక్కడ డాన్సర్ కాబట్టి 9కి మీరు అవకాశం ఇచ్చి ఉంటే తను నెగ్గుదును కదా, ఈ రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారని చెప్పేసి రెండో పాయింట్ పెడతారనమాట ఆవిడ. ఆయన అడిగిన 2 పాయింట్లు మంచి పాయింట్లే. అయితే ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తుందంటే ఓకే నేనైతే డిసైడ్ అయిపోయా నేనే తప్పుకుందామని, కానీ అనర్హులు అని చెప్పడానికి కారణాలు చెప్పండి అని అన్నప్పుడు నేను వెంటనే చేంజ్ అయ్యా, సరే ఆ డెసిషన్ అయితే తప్పే అన్నట్టుగా ఆవిడ ఒప్పుకుంటారు. నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చి ఇక్కడ 9కి ఇవ్వకుండా అంటే అలా ఒప్పుకోను నేను, అందులో నా డెసిషన్ అయితే కరెక్టే. ఇక్కడ మనకంట వేరే క్లాన్ నుంచి ఈ క్లాన్కి వచ్చాడు, ఆ క్లాన్లో గేమ్స్ ఆడే అవకాశం అయితే లేదు. సో నాకు దాంట్లోకి వచ్చి గేమ్ ఆడే అవకాశం ఉందని తను భావించాడు, అందులోని తను ఆడతానని చెప్పాడు కాబట్టి ఒక చీఫ్గా అందరిని ఆడించవలసిన బాధ్యత నాది ఉంది కాబట్టి నేను మనకంటే ఆడించాను తప్ప లేదంటే వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదని ఆవిడ చెప్తుంది. ఇదేనమ్మా నా 2 పాయింట్లు అని చెప్పేసి ఆవిడ నామినేట్ చేస్తాడు. దాని తర్వాత మణికంఠ నామినేట్ చేస్తాడు. ఇక్కడ మణికంఠ ఏమని నామినేట్ చేస్తాడంటే బాబు మణికంఠ ప్రాబ్లం లేనివాడు భూ ప్రపంచంలో ఎవడో లేడు, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రాబ్లం లేని వాళ్ళు చెయ్యి ఎత్తండి అని అడుగుతాడు. ఒక్కరు కూడా చెయ్యి ఎత్తరు. నాకు ప్రాబ్లం లేదు అని ఎవరినైనా చెయ్యి ఎత్తమంటే కనుక ఎవరు చెయ్యి ఎత్తరు. అయితే తినేమంటాడంటే ప్రాబ్లం లేని మనిషి అంటూ ఎవడో ఉండడు, నీకు ప్రాబ్లం ఒకరోజు ఫస్ట్ సారి చెప్పు ఓకే, రెండోసారి చెప్పు ఓకే, మూడోసారి చెప్తే ఓ సర్లే అనుకుంటారు, నాలుగోసారి నుంచి చెప్తే ఇలా బుర్ర తినేస్తున్నాడు ఏంటి అన్నట్టుగానే అనుకుంటారు. ప్రాబ్లం లేని మనిషి అంటూ ఎవడో లేడు అని చెప్పి గౌతమ్కి ఓ ప్రాబ్లం ఉంది. అక్కడ రోహిణి గారు ఉన్నారు కదా, ఆవిడకైతే కాల్ ఫ్రాక్చర్ అయ్యింది కదా, ఆవిడకి ఒక ప్రాబ్లం ఉంది, సర్జరీ అయ్యింది, అయినా ఆవిడ ఉందా. అలా అందరి గురించి చెప్పి ప్రాబ్లం లేనాడు ఎవరూ లేరు, అందరికీ ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నీదే కాదు ప్రాబ్లం అని చెప్పేసి నువ్వు ఒకసారి చెప్తే ఆవిడనే వింటాడు, రెండోసారి ఓకే అనుకుంటారు, మూడోసారి అంటారు, నాలుగోసారి నుంచి ఎందుకురా బాబు బుర్ర తినేస్తున్నాడు ప్రతిసారి ఇదే చెప్తున్నాడు అన్నట్టు ఉంటుందమ్మా, నువ్వు ప్రతిసారి ఇదే చేస్తున్నావు అన్నట్టుగా తనకు చెప్తాడు. తర్వాత ఇక్కడ ఏమంటాడంటే నేను ఒకటి చెప్తా, సీరియస్గా చెప్పాలంటే నువ్వు గుడ్ గేమర్వి. అయితే ఇక్కడ ఏమంటాడంటే ఆయన నువ్వు గేమ్ ఆడేటప్పుడు ఈ కావాలని అంటే గొడవ పెట్టుకోవడం, తర్వాత
ఏడవడం, నెక్స్ట్ ఏంటంటే వెళ్ళి షార్ట్ అవుట్ చేసుకోవడం, అవతలతో మాట్లాడుకుని ఇవన్నీ నువ్వు కావాలని చేసావు అనుకో, అంటే ఇది జరుగుతుందని నీకు తెలుసు అనుకో, అంటే ఇదంతా నేను అనుకున్నట్టే జరుగుతుంది, ఇక్కడ ఇలా బాధపడాలి, ఇక్కడ ఇలా ఉన్నానంటే నువ్వు మంచి గేమర్, అది కంటిన్యూషన్ చేయి. అంటే బయట అది పేలింది కాబట్టి కంటిన్యూషన్ చేయి. కానీ నీకు అనుకోకుండా నీకు తెలియకుండా ఇది చేస్తున్నావు అంటే నువ్వు మార్చుకో అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. అంటే బాగా అబ్జర్వ్ చేశారు, ఆ 2 పాయింట్లు బాగా చెప్తాడు. కావాలని నువ్వు చేస్తూ ఉన్నావు అంటే ఈ 6th వీక్ వరకు కావాలని నువ్వు చేస్తున్నావు అంటే బయట బాగానే పేలింది కాబట్టి దీన్ని కంటిన్యూషన్ చేసే, లేదు నీకు తెలియకుండా జరుగుతుంది కాబట్టి అనుకుంటే కనుక నువ్వు మార్చుకుంటే అది నాకు తెలియకుండానే జరుగుతుంది, సర్లే నేను మార్చుకుంటానట్టుగా అని చెప్తారు. సో దీంతో ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ చేసేసారనమాట. అయితే ఈరోజు ఎపిసోడ్లో చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంటే కనుక ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే ముందు సీజన్లో చాలా ఎక్స్పీరియన్స్తో చాలా బాగా గేమ్ ఆడి ఉన్నారు కాబట్టి వీళ్ళు బయట చూసిన పాయింట్స్ అంటే వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడియన్స్గా వీళ్ళు బయట ఏదైతే చూసారో అవి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఒక్కొక్కరికి చెప్పారు ఈ ఇన్పుట్స్ ఏదైతే, దీన్ని బట్టి వాళ్ళు ఏమన్నా మారి ముందుకు వెళ్తే కనుక గేమ్లో ముందుకు వెళ్తారు. వాళ్ళు మారకుండా అదే పనిలో ఉంటే కనుక గేమ్లో ముందుకు కాదు కదా, ఈ ఎలిమినేట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఇంటి సభ్యులు. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి.